అందరూ దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి పిఎంసి డిజిటల్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. 40 days 40 మాస్టర్స్ కార్యక్రమంలో మనం ఈ రోజు 21వ రోజుకు చేరుకున్నాం. మనకి విశిష్ట అతిథిగా మనకి శ్రీ జక్క రాఘవరావు గారు వచ్చారు. బ్రహ్మర్షి బిరుదాంకితులు జక్క రాఘవరావు గారు. జక్క రాఘవరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గత 2-3 దశాబ్దాలుగా సార్కి వెన్నంటి ఉండి పిఎస్ఎస్ఎం కి పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ నుంచి ఎనలేని సేవలు చేస్తున్నారు వారి కుటుంబం అంతా. జక్క రాఘవరావు గారు పిరమిడ్ సేవాదళ అధ్యక్షుడిగా, పిఎంసి అడ్వైజర్ గా, ఎలక్షన్లు కానివ్వండి, జాన మహాచక్రాలు కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి సేవలు చేస్తూనే ఉన్నారు. సార్తో ఉన్న వారి అనుభవం, వారి జ్ఞానం ఈ రోజు మనం తెలుసుకుందాం. సార్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ని పిరమిడ్ హౌస్ కి వెళ్ళి కనీసం 2-3 రోజులు ఉండి వెళ్ళండి అని చెప్పేవారు. అంటే వారి కుటుంబం గురించి మనకి ఎంత కొంచెం తక్కువ తెలుసో, ఎంత తెలుసుకోవాలో వారి అనుభవాన్ని, వారి జ్ఞానాన్ని ఈ రోజు మనం వారి మాటల ద్వారా విందాం. వెల్కమ్ సార్. నమస్తే సార్, రండి. నమస్తే అమ్మా. నమస్తే. రైట్ మాస్టర్స్, పిఎంసి అనగానే మన పిఎంసి ఛానల్ గుర్తొస్తుంది. ఇప్పటికే పిఎంసి ఛానల్ చూసేటటువంటి వాళ్ళు వేలాది నుండి లక్షలాది మంది వరకు కూడా రెగ్యులర్గా పిఎంసి చూస్తూ దానిలో ఉండేటటువంటి సారాంశాన్ని అంతా చక్కగా గ్రహించుకుంటూ మరి వాళ్ళు ఆహార విషయంలో పూర్తిగా శాఖాహారిగా మారటం కానీ, అలాగే అంతకుముందు ధ్యానం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళంతా కూడా ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టి నిత్య జీవనంలో ధ్యానాన్ని కూడా ఒక భాగంగా చేసుకుంటూ రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యపరంగా కానీ, జ్ఞానపరమైన అవగాహనలో కానీ వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు తెచ్చుకుంటున్నారనేది వింటూ ఉంటే పిఎంసి యొక్క గొప్పతనం ఏమిటో, పత్రిజీ శరీర విరమణ చేయటానికి ఒక 5-6 సంవత్సరాల ముందు నుండే ఇప్పటివరకు మాన్యువల్గా మనం చేయగలిగినంత చేసామయ్యా, ఇంకా నాకు మంచి ఛానల్ కావాలని చెప్పని సార్ అడగటం, ఆ ప్రకారంగానే దానికి కావాల్సినటువంటి మెంబర్స్ ఆనంద్ కానీ, నవకాంత్ కానీ, ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని చెప్పటం, ఓకే సార్ అని చెప్పని అంటాం. మరి వాళ్ళ అనతి కాలంలోనే మెల్లమెల్లగా కేబుల్ నెట్వర్క్కి వెళ్ళటం, శాటిలైట్ ఛానల్గా రూపాంతరం చెందటం, మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి అద్దె తీసుకొని మనం చేస్తున్నప్పుడు అలా కాదు, మనకే సొంతంగా ఒక ఛానల్ కావాలని చెప్పి అనుకున్నప్పుడు పిఎంసి శాటిలైట్ ఛానల్కి మనం లైసెన్స్ అప్లై చేసుకోవటం, ఈ మధ్యకాలంలోనే మన సొంత లైసెన్స్ రావటం, అంటే పిఎంసికి లైసెన్స్ రావటం, ఇది మొన్న హైదరాబాద్లో కన్హా శాంతివనంలో అది దాజే గారి ద్వారానే అది లాంచ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇవన్నీ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటాయి. ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం కానీ, పాత వాళ్ళల్లో ఇంకా క్లారిటీ కావాలనే వాళ్ళ కోసం కానీ పిఎంసి డిజిటల్ అనేటటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీని ద్వారా సీనియర్ మాస్టర్స్ అందరినీ కూడా పరిచయం చేస్తూ వాళ్ళ జీవిత అనుభవాలు, ధ్యానానికి ముందు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ధ్యానం తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అని చెప్పడానికి ఈ పిఎంసి డిజిటల్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. బట్ ఆ టీం వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇది ఎలా ఉంటుందని అంటే, నిజానికి చెప్పాలని అంటే ధ్యానము అనేటటువంటిది ఇట్స్ నాట్ థియరీ. ఇది ఎంత మాత్రం థియరీ కాదు, ప్యూర్ ప్రాక్టికల్. థియరీ ఎంతవరకు అంటే ధ్యానం ఎలా చేయాలి ఏమిటి అని చెప్పటం వరకే అది థియరీ అని చెప్పి అనిపిస్తుంది. ఒక్కసారి ధ్యానం ఎలా చేయాలి అనే విషయం మనకు అర్థమైన తర్వాత ఇక దాన్ని మనం ఎంత ప్రాక్టికల్గా అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని చెప్పి అంటారు. ఎందుకు నా స్లోగన్ వచ్చిందని అంటే, సాధన అనేటటువంటిది పర్సనల్ ఇష్యూ. అది ఎవరికైనా సరే మనం ఎంతగా సాధన చేయగలిగినట్లయితే అంత శక్తివంతంగా మనం తయారవుతాం. పత్రిజీ విషయాల్లో మనకు ఏం చెప్పారనంటే, ప్రతి వ్యక్తి ఆత్మపరంగా ఎదగటానికి కానీ, ఈ భూప్రపంచం మీద భౌతిక జీవనంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి కానీ మనిషికి 3 కావాలని చెప్పేవాళ్ళు. ఏమిటి ఆ 3 అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు సాధన. ఈ సాధన అనుకున్నాం కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత. రెండవది ఏమిటంటే స్వాధ్యాయం. చక్కని పుస్తకాలు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. పత్రిజీ చెప్తారు, దాదాపు నా జీవితంలో వేలాదిగా నుండి 1,00,000 పుస్తకాలు చదివానన్నా ఆశ్చర్యపడక్కర్లేదు అని చెప్పిన పత్రిజీ ఎప్పటికప్పుడు చెప్తుండేవాళ్ళు. అంటే అన్ని పుస్తకాలు చదవటం ద్వారా జ్ఞానపరమైనటువంటి అవగాహన, మనకంటే పూర్వీకులు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో
వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందినటువంటి మార్పులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా చక్కగా మనకు అవగాహన అయినప్పుడు మన జీవితంలో మనం కూడా ఆ స్థాయికి ఎట్లా ఎదగాలి అని చెప్పడానికి ఈ స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చక్కగా చదవటం, ఎట్ ద సేమ్ టైం స్వ అధ్యయనం అంటే నిత్య జీవితంలో మనస వాక్య కర్మణ అని భగవద్గీత చెప్పినట్టుగా నా జీవితంలో నేను ఏ విధంగా ఉండగలుగుతున్నాను అనేది ఎవరికి వాళ్ళకి ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా మాటల వరకే పరిమితం కాకుండా చేతల్లో కూడా నేను ఆ స్థాయిలో ఉన్నాను అని చెప్పడానికి మనస వాక్య కర్మణ అనేది మనకు తెలుస్తూ వస్తాయి. ఇట్లా రెండవ విషయం స్వాధ్యాయం. ఇంకా మూడవది ఏమిటంటే సజ్జన సాంగత్యం. దరిదాపుగా ఇప్పుడు మీ అందరి ముందు కలిసి మనం అంతా కూడా మాట్లాడుకునే మాటలన్నీ కూడా సజ్జన సాంగత్యంలో భాగాలే ఉంటాయి. ఇవన్నీ ఏమిటి, ఎంతమంది సీనియర్ మాస్టర్స్ వచ్చినప్పటికీ కూడా ఎన్నెన్ని విషయాలు మీతో చెప్పినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ చక్కగా మీరంతా వింటారు. విని మీకు అర్థంగా ఈ జీవితాల్లో కూడా నిత్య జీవితంలో వాటిని మనం ఎప్పుడైతే అప్లై చేయగలుగుతుంటామో అది అనుభవపూర్వకంగా మనకి వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే జ్ఞానం అనేటటువంటిది ప్రత్యక్ష జ్ఞానం కొంత ఉంటుంది, పరోక్ష జ్ఞానం కొంత ఉంటుంది. మన జీవితంలో మన అనుభవాల ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా మనకి ప్రత్యక్ష జ్ఞానంగా మనం పరిగణింపబడుతుంది. అలా కాదనుకోండి, కొన్ని విషయాలు పక్కన వాళ్ళ జ్ఞానానుభవాల ద్వారా విని మనం అర్థం చేసుకొని జ్ఞానపరంగా మనం ఇంప్రూవ్ అవుతాం. అలా ఉన్నప్పుడు పరోక్ష జ్ఞానంగా ఇవి వస్తుంటాయి. అందువలన ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ధ్యానం అనేటటువంటిది కంపల్సరీగా కావాలి. ఇది పిల్లలగా, పెద్దవాళ్ళగా, ఆడవాళ్ళగా, మగవాళ్ళగా అనేది కాదు. మానవుడిగా జన్మ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ భూప్రపంచం మీద వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ధ్యానం అనేటటువంటిది మానవుడికి తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి విషయం. ఇది పూర్వకాలంలో మనం లెక్కేసుకున్నట్టయితే యుగాలు అని చెప్పి మనం చెప్పుకున్నప్పుడు కృతయుగం అని చెప్తాం, త్రేతాయుగం అని చెప్తాం, ద్వాపర యుగం, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం అని చెప్పి చెప్తాం. కానీ అనాదిగా మనం లెక్కేసుకున్నట్టయితే సనాతన ధర్మ ప్రకారంగా లెక్కేసుకుంటే భారతదేశం ఆధ్యాత్మికానికి పెద్దపీట వేయబడింది. ఎందుకంటే ఆ రోజులంతా ఋషులు, మహానుభావులు చక్కగా రోజు అంటే వాళ్ళు తపస్సు అని చెప్పి చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు మనం ధ్యానం అని చెప్తున్నాం. అందుకంటే తేడా ఏమీ లేదు. తపోశక్తి అన్నా, ధ్యాన శక్తి అన్నా ఏదైనా ఇంచుమించు ఒకే కోవలకు వస్తుంటాయి ఇవన్నీ కూడా. మరి తపో శక్తి ద్వారా తపో సంపన్నులైనటువంటి గురువులు ఎప్పుడైతే ఉంటారో రాజులు రాజరికం చేసే పరిస్థితి నుంచి కూడా రాజ్యపాలన అంతా కూడా రాజులు నిర్వహించినప్పటికీ కూడా కొన్ని సంకట పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది సంకటంగా తయారైపోయినప్పుడు అప్పుడు రాజగురువులు పిలిచి వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, అయ్యా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటారు అని చెప్పారు. అప్పుడు రాజగురువులు వాళ్ళు త్రికాల జ్ఞానిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సలహా మేరకి రాజులు నిర్ణయాలు తీసుకుని పరిపాలన సాగిస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయాలు మీ అందరికీ కూడా దాదాపుగా తెలుస్తూనే ఉంటాయి. అంటే మరి అప్పటికే ఇప్పటికీ కూడా కాలగమనంలో కొంతవరకు వెనకబడినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఈ కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగ స్థాపనలో ఎటువంటి వాతావరణం నెలకొల్పాలి అనుకున్న దానికి మహానుభావులు దేశ కాలమాన పరిస్థితులను పెట్టానన్నట్టుగా మరి అనేక రకాల ప్రాంతాల్లో అనేక మంది జన్మలు తీసుకుంటూనే ఉంటారు. అలా ఈ భూప్రపంచం మీద జన్మ తీసుకుని సమాజ ఉద్ధరణ కోసం జన్మించినటువంటి వ్యక్తే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. మరి ఆయన ఒక వ్యక్తిగా బయటకు వచ్చి ఒక శక్తిగా ఆవిర్భవించి ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా కోట్లాది మందిని ప్రభావితం చేయగలుగుతున్నారని అంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. అయితే ఆయన ఎందుకు మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అంటే ప్రతి వ్యక్తికి భూమి మీదకి ఒక పర్పస్ తోటి వస్తారనుకున్నప్పుడు మరి మనం కూడా ఒక పర్పస్ భూమి మీదకి వచ్చి ఉండాలి కదా. మరి మన పర్పస్ ఏమిటి? కేవలం ఏదో చదువుకున్నాము, ఉద్యోగాలు వచ్చినాయి, డబ్బు సంపాదించుకుంటున్నాం, కావాల్సినంత హాయిగా తింటున్నాం, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, చనిపోతున్నాం అని అంటే ఇంకా అది మిగతా జంతు జాతికి మనకి పెద్ద తేడా ఉండదు. అవి కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. అది పిల్లల్ని జరిగి కొంతకాలం అయిపోయిన తర్వాత శరీర విరమణ చేసేస్తాయి. అదే జీవితం అనుకుంటే మరి వాటికి మనకి తేడా లేదు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉన్నతమైన జన్మ అని చెప్పి అనుకోగలిగినప్పుడు, ఉన్నతమైన జన్మ తీసుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి కార్యాచరణ ఏమిటి అనుకోగలిగినప్పుడు తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ సభ్య సమాజానికి ఏ విధంగా తను ఉపయోగపడాలి అనుకోగలిగినప్పుడే అలా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్ని లోక కళ్యాణం కోసం అని చెప్పి మనం చెప్పుకుంటాం. అందువలన ధ్యానం అనేది పత్రిజ ఆశయాల ప్రకారంగా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మరి పిరమిడ్ జగత్తు అని చెప్పనే పరిస్థితుల్లో పత్రిజీ చెప్పారేనంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ధ్యానం అనేది ఏదో ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా అందాలనేటటువంటి ఆ విషయం. అందువలన
మరి ఈరోజు పిఎంసి ఇంతగా విస్తరించి ఈ డిజిటల్ కార్యక్రమాలు కూడా చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ స్థాయిలో ఇంప్రూవ్ చేయాలి అని అంటే పత్రిక యొక్క సంకల్ప బలం ఎంత గట్టిగా ఉండి ఇవాళ లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లతోటి ఇటువంటి కార్యక్రమాల్ని కూడా నిర్వహింపబడుతున్నాయో ఆలోచిస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది. అందువలన ప్రతి ఒక్క మాస్టర్ కూడా పిల్లల పెద్దవాళ్ళని కాకుండా చిన్న పిల్లలతో రెగ్యులర్గా ధ్యానం చేయించగలిగినట్లయితే పిల్లల్లో చక్కని జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకునే పిల్లలంటే మరి చిన్న పిల్లలని కాదు, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ ఇంకోటి కానీ చదువుతాం మనం చక్కగా ఎంత బాగా చదివినప్పటికీ కూడా తీరా పరీక్షలు రాయటకు వెళ్ళేటప్పుడు రాయగలనో లేనో అని కానీ ర్యాంక్ వస్తుందో లేదో కానీ అనేక రకాలుగా భయాల్లో మనం ఉండిపోతుంటాం. అట్లా కాకుండా మనకి ఎటువంటి భయాలు లేకుండా నిర్భయంగా మరి ధైర్యంగా మనం రాయాలి అని అంటే ధ్యానం కనుక చిన్న పిల్లల నుంచి అలవాటు చేయగలిగినట్లయితే వాళ్ళలో చక్కని ధైర్యం పెరిగి ఎటువంటి భయాలకి ఆస్కారం లేకుండా నిర్భయంగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా వాళ్ళు చక్కగా పరీక్షలు రాయడానికి వీలుగా ఉంటుంది. పిల్లల్లో ఫస్ట్ కలిగేటటువంటిది ధ్యానం చేసే వాళ్ళు ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఒళ్ళో పుస్తకాలు ఉంటాయి, మనసు ఎక్కడో ఆలోచిస్తుంటుంది. అలా కాకుండా చక్కగా మన పుస్తకాల మీద శ్రద్ధ పట్టి చదవాలి అనుకున్నప్పుడు ధ్యానం చేసే పిల్లల్లో ఫస్ట్ ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత ఎప్పుడైతే ఉండి చదవటం మొదలు పెట్టామో జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఆ మెమరీ పవర్స్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుంది కాబట్టి పరీక్షల్లో ఆడుతూ పాడుతూ రాస్తారు. అందువల్ల నిర్భయంగా ఉంటాకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా రిలాక్స్డ్గా హాయిగా వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు టెస్టులు రాయడానికి పాస్ అవ్వడానికి దానికి చదువుకునేటటువంటి విద్యార్థుల్లో ధ్యానం ఎంతగానో ఉపకరిస్తుంది. ఇక అలాగే మిడిల్ ఏజ్ వచ్చేసరికల్లా వాళ్ళకి ఎట్లా ఉంటుందని అంటే వ్యాపార వ్యవహారాల్లో ప్రతి మనిషి వాళ్ళ నిత్య జీవితంలో రకరకాల టెన్షన్స్ తోటి ఫీలవుతూనే ఉంటారు. ఇవాళ ఏ రోజైనా సరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగలిగితే వాళ్ళకి 30-40 సంవత్సరాల నుంచే అది మోకాళ్ళ ప్రాబ్లం కావచ్చు, బీపీలు కావచ్చు, షుగర్ కావచ్చు. ఎందుకని ఇంత చిన్న వయసు నుంచి ఇటువంటి అనారోగ్యాలు మనం అవుతున్నాం అంటే ప్రకృతికి మనం ఎంతో దూరం అయిపోయి ఈ కేవలం డబ్బే ప్రపంచం అనేటటువంటి పరిస్థితులు ఎప్పుడైతే పడిపోయామో మనకి ఇదిగో చిన్నప్పటి నుంచే మనకి అనారోగ్యాలు రావటం, బీపీలు షుగర్లు పెరగటం, మందులు లేనిదే కూడా జీవనం లేదనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఇవన్నీ అని అంటే మనకి పరిస్థితులు వచ్చేటువంటి మార్పు కానీ మనిషి ఆలోచన విధానాలు వచ్చే మార్పులు ఇవన్నీ కూడా. అందువల్ల ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు ధ్యానం ప్రకృతితో కలిసి సహజీవనం చేయడానికి వీలవుతూ వస్తుంటుంది మనకి. వాళ్ళు వ్యాపార వ్యవహారాల్లో కానీ వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ ఎటువంటి టెన్షన్స్ లేకుండా రిలాక్స్డ్ మైండ్ తోటి ఎప్పుడైతే మనం పనిచేస్తూ ఉంటామో వాళ్ళు చక్కగానే ఆరోగ్యంతో వాళ్ళు తలపెట్టినటువంటి కార్యక్రమానికి వాళ్ళు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతుంటారు. ఇక వృద్ధాప్యం అనేటటువంటి వచ్చినప్పుడు అసలు ఆధ్యాత్మికత ఏమిటి అని అన్నప్పుడు అసలు సరైనటువంటి స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి పెరిగిన దగ్గర నుంచి అంటే శరీరం పుట్టడం ఎంత సహజం, గెట్టడం అంతే సహజం కాబట్టి ఈ మధ్యలో జీవించే జీవిత కాలం అంతా కూడా ఎంత ఆరోగ్యంగా, ఎంత ఆనందంగా, ఎంత జ్ఞానవంతంగా జీవించగలుగుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అందువలన చిన్నపిల్లలు ఆ విధమైన లాభాలు ఉంటాయి. మిడిల్లోకి కొంతవరకు ఈ టెన్షన్స్ లేకుండా రిలాక్స్డ్ మైండ్ తోటి పని చేసుకుంటాం, అటువంటి లాభాలు కలుగుతుంటాయి. మరి కొంత వయసు దాటిన దగ్గర నుంచి వాళ్ళకి ఏమిటంటే నిత్య కార్యక్రమాలు మనం చేసుకుంటున్నప్పటికీ కూడా అసలు మానవ జీవితానికి 84 లక్షల జీవరాశులు ఉన్నతమైన జీవులు మానవులు అని చెప్పి అనుకున్నప్పుడు ఉన్నతమైన లక్ష్యం కూడా ఏమిటి అనుకున్నప్పుడు మరి భగవద్గీత చెప్పినట్టుగా జీవన్ముక్తులుగా జీవించే స్థాయికి ఎదగాలి. ఈ మిడిల్ ఏజ్ దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన కూడా నేను కూడా ఒక జీవన్ముక్తుడుగా ఎలా ఉండాలి అంటే జీవన్ముక్తుడు అని అన్నప్పుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పబడుతుంది. ఏమిటి జీవన్ముక్తుడు అంటే వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అని అంటే సంసారంలో నిర్వాణం అంటే తామరాకు మీద నీటి చుక్క అయితే ఎలా ఉంటుందో నీటి చుక్క తామరాకు మీద ఉన్నప్పటికీ కూడా తామరాకు అంటకుండా ఎలా అయితే ఉంటుందో అలాగే మానవులందరూ కూడా సంసారంలో అంటే తల్లి, తండ్రి, భార్య, బిడ్డ, భోగభాగ్యాలు అన్నింటిలో మనం జీవిస్తూనే ఉంటాం. కానీ దేనికి అంటపడకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా తాత్కాలికమే అనేటటువంటిది మనకి తెలియాలి. అలా ఎప్పుడైతే తెలుస్తామో మనకి అటాచ్మెంట్లో నుంచి కొంత డిటాచ్మెంట్ అనేది కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోగలిగినట్లయితే వృద్ధాప్యంలో వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం వెళ్లకుండా చక్కని ఆరోగ్యంగా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిర్వర్తించుకోవడానికి వృద్ధాప్యంలో ఉపయోగపడతాయి. ఇట్లా మానవుడి జీవితంలో బాల్యంలో చదువుకునేటప్పుడు కానీ తర్వాత మధ్య వయసులో ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వయసులో కానీ తర్వాత మరి సగం వయసు దాటిన తర్వాత ఇక వృద్ధాప్యంలో అడుగు పెట్టేటప్పుడు వాళ్ళు ఏ విధంగా జీవించాలన్నప్పుడు ఒక జీవన్ముక్తుడుగా ఎలా జీవించాలనే దానికి ఇన్ని విధాలుగా ఉపయోగపడతాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మానవుడిగా జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తికి ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. అది మిడిల్ పాత్లో అంటే చిన్న వయసులు కానీ మిడిల్ పాత్ కానీ తర్వాత కూడా ఈ 3 వయసుల వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా
ప్రతి దానికి మన ధ్యానం ఉపయోగపడుతుంది. అంటే ధ్యానం అనేది ముందు తెలుసుకోవటానికి తప్ప తర్వాత ప్రాక్టికల్. అది ఎట్లాగే ఇప్పుడు ఎంతో మంది ధ్యానం చేస్తున్నారు. రోజు వాళ్ళ అనుభవాలన్నీ కూడా మీకు ఈ జూమ్ క్లాస్ ద్వారా తెలియబడుతున్నాయి. అలాగే పిఎంసి ఛానల్ చూస్తూ కూడా ఎంతో మంది అనుభవాలు మీరంతా వింటూ ఉన్నారు. ఎప్పుడు ఎన్ని రకాల అనుభవాలు మీరు విన్నప్పటికీ కూడా ఒక్కో ధ్యానంలో ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయా? ఎంతమంది జీవితాల్లో ఈ విధంగా పరివర్తింపబడిందా? మరి నా జీవితంలో నా పరిస్థితి ఏమిటి? నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉండేవాడిని అనేది ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కానీ ఒకరితో మాత్రం దయచేసి ఎవరు కంపేర్ చేయకండి. వాళ్ళ అనుభవం అలా ఉంది, నాకు కూడా అనుభవం కావాలని. కానీ వాళ్ళు థర్డ్ డే ఓపెన్ అయిపోయింది, నాకెన్నో నేను చూడగలను అని చెప్పి అన్నారు. లేదంటే కానీ ఇవన్నీ ఎన్ని కలిగినప్పటికీ కూడా వాళ్ళ గత జన్మ సంస్కార బలాన్ని బట్టి ఇవన్నీ ప్రాప్తిస్తుంటాయి. ఈ జన్మలో వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అన్న దాన్ని బట్టి కూడా ఇవన్నీ నిర్వచింపబడుతుంటాయి. అందువలన ధ్యానం చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, కావాల్సింది ఏమిటంటే దయచేసి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీతో మీరు కంపేర్ చేసుకోండి. ధ్యానానికి రాకముందు నేను ఎలా ఉండేవాడిని, ధ్యానం చేయడం మొదలు పెట్టిన తర్వాత ఏ ఇష్యూ అయినా సరే ఒక 40 days అంటే మండల కాలం అని చెప్పని పూర్వానికి మనోడు చెప్తుంటారు. ఎందుకు మండల కాలం అని చెప్పని అంటామంటే, మానవుడు ఏదైనా ఒక సాధనగానే మొదలు పెట్టి 40 రోజులు పూర్తి అయ్యేసరికి అతని శరీరంలో కానీ, ఆలోచన విధానాల్లో కానీ ఒక మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన మండల కాలం అని చెప్పి చెప్తుంటాం. అందువల్ల కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎక్స్పెరిమెంటల్గా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక మండల కాలం అంటే 40 రోజులు కాల పరిమితి పెట్టుకుని మనం కనుక ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్లయితే ప్రతి దానిలో ఎలా సక్సెస్ అవుతుంటాం, నా ఆలోచన విధానాల్లో ఎలా మార్పు వచ్చింది, శరీర విషయాల్లో ఎలా మార్పు వచ్చింది, ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వడానికి 40 days అంటే 40 రోజులు టైం మనకి పడుతూ ఉంటుంది. అందువలన ఆ 40 రోజులు ముందుగా పెట్టుకుని ఎక్స్పెరిమెంట్గా కొత్త వాళ్ళైతే ఫస్ట్ ధ్యానం మొదలు పెట్టిన తర్వాత 40 రోజులు అయిన తర్వాత మీరే గమనించుకోండి. మీ ఆత్మ పరిచయంలో మీ ఆలోచన విధానాలు ఎటువంటి మార్పు వచ్చిందో మీకు అర్థమవుతూ వస్తుంటాయి. అందువల్ల మిగతా వాడికి చెప్పేయండి ఏమిటంటే జస్ట్ ఫర్ ఇన్స్పిరేషన్, మనల్ని ప్రభావితం చేయడం కోసం ఎదుటి వాళ్ళ అనుభవాలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి తప్ప మన జీవితంలో మనం ఏంటనేటటువంటిది ఎప్పటికప్పుడు ప్రాక్టికల్గా మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడే మనలో కలిగేటటువంటి మార్పులు ఏమిటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తుంటాయి. ఇది ముఖ్యంగా మరి అందరూ కూడా గమనించవలసినటువంటి విషయాలు. ఇంకా మరి నా జీవితంలో నా అనుభవాలుగా నేనుగా చెప్పుకోవాలి అని అంటే, అనుభవమే జ్ఞానం అని పెద్ద ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పెద్ద ఆయన మీన్స్ పత్రిక అనమాట. అనుభవమే జ్ఞానం అని చెప్పని, జ్ఞాన నవరత్నాలు అని చెప్పని, ఇట్లా ఎన్నెన్నో రకరకాల కాన్సెప్ట్లో అపారమైనటువంటి జ్ఞాన సంపద అందించారు పెద్ద ఆయన. మరి ఈ విషయంలో సభాముఖంగా పత్రికకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. కాబట్టి గురు దక్షిణ అని అంటే ఏమిటంటే, ఒక గురువు దగ్గర నుంచి ఇంత జ్ఞానం మనం తీసుకున్నాం కాబట్టి ఆయనకి గురు దక్షిణగా మనం ఏమి కలుగుతాం? నిజమైనటువంటి గురువులు వాళ్ళు ఏమీ మన నుంచి ఆశించరు. కాకపోతే లోక కళ్యాణం కోసం ఏ సంకల్పం అయితే పెట్టుకుని ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అని చెప్పని ఒక సంకల్పం చేసుకున్నారు, దానిలో మనం పనిచేసి చేయటమే ఆయనకి ఇచ్చే మనం గురు దక్షిణ, అందుకంటే మరేమీ కాదు. అందువల్ల గురువును మరొకసారి మనం స్మరించుకుంటూ, ఇంకా నా జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి నా అనుభవాల్లో నేనుగా చెప్పుకోవాలంటే, నేను చిన్నప్పుడు పెద్దగా చదువుకున్నటువంటి వాడిని కాదు. చిన్న వయసు నుంచే వ్యవహారాలు దిగిపోవటం వలన, మా నాన్నగారికి వ్యాపారాలు కొద్దిగా నష్టాలు అవి ఎక్కువగా రావటం వలన, మరి కుటుంబం అంతా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి చదువు మాని వ్యాపారంలో దిగిపోయాను. అందువల్ల ఎప్పుడైతే పట్టుదల అనేది పెరుగుతుందో, కసి పట్టుదల కావాలి మానవుడు ఏది సాధించాలన్నప్పటికీ కూడా. అలా ఆ పట్టుదలతోటే ఉండటం వలన మరి వ్యాపారంలో అంచెలంచెలుగా కొద్దిగా బాగా కష్టపడటం నేర్చుకున్నాం. గంటలు పనిచేయటం నేర్చుకున్నాం. కష్టపడి పనిచేయటం ద్వారా వ్యాపారంలో ఒక స్థాయికి పెరిగిన తర్వాత మరి నాకు వివాహం అయిపోయింది. 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిలు కూడా ఇంకా కర్ణాటక బాగుంటుందా, తమిళనాడు బాగుంటుంది అంటే, తమిళనాడు ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను అప్పట్లో. అందువల్ల నా చదువు నాకున్న లేకపోయినా పిల్లలు చదువుకోవాలి కాబట్టి 2 అబ్బాయిలు కూడా మెడ్రాస్ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. అట్లా ఆ తర్వాతే నాకు పత్రికతో పరిచయం ఏర్పడింది. అది కూడా ఎలా ఏర్పడింది అని అంటే, ఎందుకో వచ్చింది డౌట్, అసలు జీవితం అనేది ఏమిటి, ఇంతేనా, ఎందుకంటే ఇంకేమి లేదా, ఆధ్యాత్మికత అంటారు, నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏమిటి, రకరకాల పరిస్థితుల్లో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. కులాలను బట్టి, మతాలను బట్టి, ప్రాంతాలను బట్టి నమ్మకాలు రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటి యొక్క ఉద్దేశాలు అసలు ఏమై ఉంటాయి తెలుసుకొని, ఎందుకో అది ఏ సంస్కార బలం తెలియదు కానీ ఒక కోరిక నాలో జనించింది. ఎప్పుడైతే ఆ కోరిక జనించిందో నేను అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు పడిన టైం వెచ్చించడం జరిగింది. కానీ తృప్తికరమైన సమాధానాలు నాకు ఎక్కడ లభించలేదు. ఎప్పుడైతే పత్రిక దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అసలు ఏమిటి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాని ఎలా ఉండాలి అన్నదానికి
ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలని కోరికతోటి మీ దగ్గరికి వచ్చానని ఫస్ట్ నేను సార్ దగ్గరికి అడగడం జరిగింది. అప్పుడు సారు ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి అడిగారు. అప్పుడు అంతకుముందు నేను రెగ్యులర్గా కూడా శబరిమల యాత్రలు ఇవన్నీ కూడా వెళ్తుండేవాడిని. ఆ, అలా ఇలా శబరిమల యాత్ర ఇలా పెడుతున్నాను సార్ ఇదేనంటే అప్పుడు పత్రిక ఒకటే మాట అన్నారు. కింద నుంచి పై వరకు చూసి ఆ ఏదో ఒక చిన్న మాట అన్నారనమాట. ఆ మాట నాకు కొద్దిగా ఇబ్బందిగా కనపడినా ఏం చేయమంటారు ఏంటి సార్ అని చెప్పి అడిగారు. అయితే ఉన్న ఆత్మని నీలో పెట్టుకున్నావు, ప్రపంచం అంతా తిరిగితే మాత్రం నీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది అన్నారు. ఇది ఫస్ట్ టైం పత్రిక నన్ను అడిగినటువంటి మాట. అంటే ఆత్మజ్ఞానం కావాలి అనుకున్నప్పుడు ఉన్న ఆత్మ నీలో పెట్టుకుని ప్రపంచం అంతా తిరిగితే ఎలా వస్తుంది అనుకున్న దానికి మరి నాలోనే ఆత్మ ఉందంటే నేను ఎలా దాన్ని అనుభవించగలిగి ఉండాలి, ఎలా తెలియాలి నాకు అని చెప్పని అడిగినప్పుడు కూర్చో, ప్రతి మానవుడు కూడా దేహవత్తు జీవిస్తున్నప్పటికీ కూడా ఆత్మ అనుభూతి చెందినప్పుడు దేహవత్తు జీవించే విధానం ఒక రకంగా ఉంటుంది. ఆత్మానుభూతి లేకుండా ఉంటే కేవలం దేహమే నేననే భ్రమలో ఉన్నట్లయితే దుఃఖాలు బాధలు తప్పవు అని చాలా క్లారిఫై చేస్తూ ఫస్ట్ టైం నా కుటుంబంలో నేను కానీ నా భార్య బంధువర్గాలు కొంతమంది వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం పత్రిక దగ్గర కూర్చోవటం, ఈ శ్వాస మీద చేస్తాను మీరంతా ఎలా అయితే చేస్తాను అలాగే మేము కూడా పెట్టడం జరిగింది. మరి ఫస్ట్ అనుభవాల్లోనే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు లోపల అంతర్గతంగా ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏమిటని ఇవన్నీ గమనించుకున్నాం. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి పత్రిక ఓకే చెప్పారు, లేచాం. ఎలా ఉంది ఏమిటంటే ఇలా ప్రాసెస్ ఉందండి, మొత్తం మీద ఏదో జరిగిందని చెప్పి అనుకున్నాం. అప్పుడు అరగంట కూర్చున్నప్పుడే నీలో అంతర్గతంగా ఒక ప్రాసెస్ జరుగుతుందని నువ్వు గుర్తించగలిగినప్పుడు రెగ్యులర్గా ధ్యానం చేయగలిగినట్లయితే నీ అభివృద్ధి ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి ఆత్మానుభూతి అతి త్వరలోనే నీకు ప్రాప్తిస్తుందని చెప్పని సార్ చెప్పటం. ఇంకా అట్లా నేను ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టి ధ్యానం చేస్తూ వచ్చాను. తర్వాత ఇంకోటి ఏమన్నానంటే ఆహార విషయాల్లో మాత్రం పూర్తి శాఖాహారిగా ఉండటం అన్ని విధాలా మంచిదని చెప్పని అన్నారు. అయితే ఈ ఆహార విషయాలు అనేది వచ్చినప్పుడు శబరిమల నేను ఎప్పుడైతే రెగ్యులర్గా మాల వేసి శబరిమల యాత్ర చేయటం మొదలుపెట్టానో మాలలో ఉన్న 40 రోజుల పాటు మనం మాంసాహారం తీసుకోవడానికి వీల్లేదు, పూర్తి శాఖాహారం అని చెప్పని అంటాం. అది భవానీ దీక్ష కావచ్చు, అయ్యప్ప మాల కావచ్చు, ఏదైతే కావచ్చు కాక. నేను ఒక రోజు 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరం మాల వేసే మూమెంట్లో మామూలుగా నా వ్యవహారాలు నేను ఉన్నాను చూసుకుంటున్నాను. ఇక శబరిమల యాత్ర వెళ్తున్నాం. 3వసారి మాల వేసే ముందు ఎందుకో కూర్చుని ఆలోచిస్తున్నాను. ఇట్లా ఏమిటి ఆలోచన అంటే ఇంట్లో ఏదైనా పూజ కార్యక్రమాలు పండగలు ఏవైనా జరిగినప్పుడు ఈరోజు ఇంట్లో పూజ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మాంసాహారం తేవద్దని చెప్తాం. మీరు కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. అలాగే 40 రోజుల పాటు మాల వేస్తే మాల వేసే 40 రోజులు కూడా మాంసాహారం నిషేధం అని చెప్తున్నారు. అంటే ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్నా మాంసాహారం నిషేధం అవుతుంది. మాల వేసే 40 రోజులు మాంసాహారం నిషేధం అవుతుంది. అంటే దైవత్వము అనే పేరు ఎప్పుడైతే మనం చెప్తున్నామో మాంసాహారం నిషేధం అని అంటున్నారంటే ప్రతి వ్యక్తి తనకు తానుగా దైవత్వంగా పెరగాలనుకున్నప్పుడు మాంసాహారం గొడ్డలు పెట్టు అనేటటువంటిది ఒక ఆలోచన నాలో నాకే కురించింది. అది ఎప్పుడైతే ఆలోచన అలా వచ్చిందో ఇంకా రైట్ నేను కూడా ఎదగాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా మాంసాహారం అనేది మానేద్దామని చెప్పి ఇంట్లో చెప్పడం మానేసాను. అలా మానేసిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలకి పత్రికతో నా పరిచయం ఏర్పడింది. ఇక అప్పుడు పత్రిక గారు ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు శాఖాహారం మంచిదే అని చెప్పి అన్నారు, అవన్నీ ఎప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటంటే ఆత్మానుభూతి ఒకటే అని చెప్పడం జరిగింది. అట్లా ప్రతి వ్యక్తి మనకు తెలియనప్పుడు మనకు ఏదో పొరపాటు జరుగుతుంటాయి. కానీ తెలిసిన తర్వాత మార్పు చెందించుకోవటం అనేది మానవుడిగా మన కర్తవ్యం. అందుకని పరివర్తన అనే పదం ఒక మానవ జాతికి వర్తిస్తుంది. ఏమిటి ఆ పరివర్తన? గతంలో నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, గతంలో నా ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఎప్పటికప్పుడు పరివర్తింపబడుతుండాలి. ఆ పరివర్తనలో నుంచే మానవుడి యొక్క పరిణామ క్రమంలో మానవుడు ఉన్నతంగా ఎదగటానికి వీలవుతూ వస్తుంది మనకి. అట్లా మరి నేను అంతకుముందు ఎంత మాంసాహారం అయినప్పటికీ కూడా ఒకసారి ఎప్పుడైతే ఆలోచన రావటం జరిగిందో వెంటనే బంధం చెప్పని మానేయటం జరిగింది. అలా ఎందుకంటే కొంత విల్ పవర్ కూడా మనకు తోడవుతుంటుంది. మన సంకల్పాలు ఎంత బలంగా ఉన్నాయో, మన కోరికలు ఎంత బలంగా ఉన్నాయో అవన్నీ మనం నెరవేర్చుకోవడానికి మరి మన పుట్ట నిశ్చయం పట్టుదల అనేది కొంత కావాలి. వేమన్ గారు చెప్తారు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టెనేని బిగే పట్టవలేదు, పట్టి విడుచుట కంటే పడిచుట మేలయ్య అని చెప్పి అంటుంటారు. అట్లాగే ఎలాంటి కొన్ని పద్యాలన్నీ దేనికనంటే మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి మహానుభావులు ఇచ్చినటువంటి సందేశాలు అప్పుడప్పుడు మనం చదవటం ద్వారా మనలో ఎటువంటి మార్పు కావాలనేది మనం కూడా చెకప్ చేసుకోవటానికి వీలవుతూ వస్తుంది మనకి. అట్లాగే నేను కూడా చిన్నప్పటికీ చెప్పాను కదా, వ్యాపారంలో పెరిగి వచ్చాం, ఆర్థికంగా స్థిరపడ్డాం, పిల్లల్ని చక్కగా చదివించుకోగలిగాం. ఇవన్నీ ఎలాగంటే ఒక పట్టుదల కార్యదక్షత ఎప్పుడైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి సఫలీకృతం అవుతుంటాయి. మరి భౌతిక జీవనంలో వ్యాపారంలో ఎదగటానికి ఆర్థికంగా స్థిరపడటానికి
ఎంత కష్టపడటం నేనైతే నేర్చుకున్నాను. అలాగే పత్రికారి పరిచయం అయిన తర్వాత కూడా ధ్యానం చేయటంలో కానీ, ధ్యానం యొక్క అనుభవాలు పొందటంలో కానీ అంతగా నేను అవన్నీ పొందానని చెప్పొచ్చు. అయితే ప్రతిదీ ఇందాక నుంచి మనం అనుకున్నాం కదా, జ్ఞానం అంటే థియరీ కాదు, ప్యూర్ ప్రాక్టికల్ అన్నట్టు. అలాగే మరి పత్రికారితోటి అనుభవమే జ్ఞానం అని చెప్పి అనుకున్నప్పుడు ఎన్ని రకాల అనుభవాలు వచ్చినాయో అసలు లెక్క చెప్పలేదు అనమాట. అన్ని అనుభవాలు మాకు వచ్చేసాయి. రెండోది పత్రికారి పేజీ పెట్టినప్పుడు ఇంకోటి ఏమిటంటే, గురువు అనేటటువంటి వాడు త్రికాల జ్ఞాని. త్రికాల జ్ఞాని అని అంటే జరిగిపోయినట్టు వాళ్ళకి తెలుసు, జరుగుతున్నది ఏమిటో వాళ్ళకి తెలుసు, రేపు జరగబోయేది ఏమిటో కూడా వాళ్ళకి తెలుసు. చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం కోసం ఎటువంటి కార్యాచరణ కావాలి అనుకున్నప్పుడే గురువులు భూమి మీద జన్మ తీసుకుని మనకి కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనకి అందించడం జరుగుతుంది. అలా వచ్చినటువంటి వాళ్ళలో మరి పత్రిక ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు పర్పస్గానే భూమి మీద ఆయన జన్మ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పరిచయం ఉంది కాబట్టి ఈరోజు ఎంతమంది మనం ఈ విధంగా కలిసి ఈ జ్ఞానాన్ని ఏ విధంగా పంచుకుంటున్నాం. ఇక నా జీవితంలో అనుభవం అని చెప్పి అనుకున్నప్పుడు విజయవాడ సొసైటీ అంటే 97లోనే విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఒక పేపర్ మీద రాసి అది నా ఒళ్ళో పెట్టి పత్రిక అన్నారన్నమాట. ఈ రోజు నుంచి నీ కార్యక్రమం ఇది, ఈ సొసైటీ హెడ్గా నువ్వు ఉండాలి, పార్టీ సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటూ ఈ ధ్యానాన్ని ఇవన్నీ కూడా నువ్వు ప్రచారంలో తీసుకోవాలని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఆయన ఎప్పుడైతే అలా చెప్పారో అలాగే విజయవాడ సొసైటీగా నేను పెట్టుకోవటం, మరి మెల్లమెల్లగా రెగ్యులర్గా క్లాసులన్నీ కండక్ట్ చేయటం, వచ్చిన వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పటం, ఇవన్నీ నడుస్తుండేవి. మొదట్లో ఎంతమంది వచ్చేవాళ్ళు, గట్టిగా 10 మంది 15 మంది వచ్చేవాళ్ళు. ఎంత ప్రచారం చేసినప్పుడు కూడా 10-15 మంది కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. అంటే ప్రతి ఆదివారం కూడా క్లాస్ పెట్టేవాళ్ళు విజయవాడలో. అంతకుముందు మా మామయ్య గారు ఉంటే అక్కడ జరుగుతుండే ఈ క్లాసులు, యోగేశ్వర గారు అని ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నేను పిరమిడ్ హౌస్ నిర్మాణం ఎప్పుడైతే చెప్పాను, అంటే ఎందుకని పిరమిడ్ హౌస్ నిర్మాణం అనేది ఎత్తుకుంటున్నానంటే, అంతకుముందు ఉన్న ఇల్లు చిన్న ఇల్లు ఉండేది. పత్రికతో పరిచయం అయిపోయిన తర్వాత ఇంకెప్పుడైతే నేను వ్యాపార వ్యవహారాలు తగ్గించుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను, ఇంకా పాత ఇల్లు ఉంటే తీసేసి వెంటనే 98 కూడా నేను ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. పైన పిరమిడ్ నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. అందువల్ల దాని పేరు కూడా పిరమిడ్ హౌస్ అని చెప్పిన పేరు పెట్టడం జరిగింది. ఇంకా ఎప్పుడైతే పిరమిడ్ హౌస్ నిర్మాణం అయిపోయిందో ఇంకా పత్రిక రెగ్యులర్గా ఇక్కడికి రావటం, వచ్చినప్పుడు చక్కగా 4-5 రోజులు ఉండి ఈ బుక్ వర్కులు ఇటువంటివన్నీ చూసుకోవటం, మరి తర్వాత ఇక రెగ్యులర్గా క్లాసులు బిగిన్ చేయడం కోసం మేము ఆదివారం కూడా క్లాసులు అంటే ప్రచారం క్లాసులు మొదట్లో 10-15 మందితో మొదలైనటువంటి క్లాసులు ఇక మెల్లగా అది 20 అవని, 50 అవని, 100 అవని అలా రాను చివరికి ఏంటంటే అసలు లాభం మీద పట్టదా అన్నంత వరకు జనం పెరిగిపోయారు. అలా మా దగ్గరకు వచ్చి చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు సార్ మా అందరికీ. అంటే ఇదంతా ఫ్రీయే. పత్రిక మేము ఒకటే చెప్పేవాళ్ళు, వ్యాపారం చేయడానికి 190 వస్తువులు ఉన్నాయి, 190 పద్ధతులు ఉన్నాయి, కానీ జ్ఞానాన్ని వ్యాపార వస్తువుగా చేయొద్దు. ఇది పత్రిక చక్కగా చెప్పినటువంటి విషయం. అందుకని ఆనాటికి ఈనాటికి కూడా ధ్యాన ప్రచారంలో ఎంతమంది ధ్యానాన్ని గురించి చెప్పినప్పటికీ కూడా ఖర్చుల విషయంలో ఏమైనా ఉంటే మిగతా దానికి డబ్బు తీసుకోవచ్చు తప్ప ధ్యానం మాత్రం ఉచితంగానే చెప్పాలనే కాన్సెప్ట్ అప్పటికిప్పటికీ నిలబడిపోయింది. అట్లా మరి మేము కూడా మొదలుపెట్టినప్పుడు అలా మెల్లిగా మొదలుపెట్టినా మరి అంచెలంచెలుగా ధ్యానం బాగా పెరిగిన తర్వాత వచ్చేవాళ్ళు కూడా ధ్యానంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి మరి మేము కూడా చేస్తామనే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా విజయవాడ వారు ఏ మూలకి వెళ్ళినా కానీ చక్కగా అందరూ పిరమిడ్ల నిర్మాణం చేసి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ మీద ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. వాడు మెల్లిగా 100,000, 1,000 ఈ రోజు విజయవాడలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ధ్యాన కుటుంబాలు కనపడుతుంది. అలా విజయవాడతో మొదలుపెట్టినటువంటి నా ధ్యాన ప్రచారం మెల్లమెల్లగా కృష్ణా జిల్లా అంతా పాకింది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అయిపోయింది. ఇప్పుడు ఎందుకని ఆ రోజు అలా తిరిగారు అని అంటే చెప్తూ ఉండేవాడిని, చెప్పాలనిపించింది, చెప్తూ ఉండేవాడిని. ఎందుకంటే సంఖ్యపోతాన్ని తీసుకుని ధ్యానం చెప్పడం కోసం బయలుదేరితే ఒక్కరు ఒక ఇది అని కాదు, అలా ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆసక్తి చూపిస్తారో వాళ్ళందరికీ కూడా చెప్పడానికి అట్లా అలవాటు పడిపోయి జిల్లాలుగా తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి కలిగింది. ఎందుకంటే ఆ రోజు ఆ పనిలో ఉన్నటువంటి ఆనందం ఇంకెక్కడ లేదు. అయితే ఎందుకు మరి వ్యాపారంలో ఉన్నారు కదా, ఇదంటే ఎలా తిరుగుతున్నారని చెప్పి అనుకున్నప్పుడు ధ్యానంలో నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, అంటే మొదలుపెట్టినటువంటి ఒక 5-6 నెలలకి ఏ ఆత్మానుభూతి నాకు కావాలని కోరుకున్నానో బట్ ఆత్మానుభూతి అనేది ధ్యానం మొదలుపెట్టి 5-6 నెలలకి నాకు ప్రాప్తించడం జరిగిందని చెప్పి అనిపిస్తాయి. జరిగిన వెంటనే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ భూప్రపంచం మీద కోట్ల మంది పుడుతున్నారు, కోట్ల మంది చనిపోతున్నారు, వెళ్ళేటప్పుడు ఎవరేమైనా పట్టుకెళ్ళారా అనంటే లేదు, ఎవరేం పట్టుకెళ్ళారా. మరి రేపు పొద్దున మీరు చనిపోయినప్పుడు మీరేమైనా పట్టుకెళ్తారా అంటే నాలో నాకే క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి, ఆన్సర్లు కూడా అలా వస్తున్నాయి. రేపు మీరేమైనా పట్టుకెళ్తారా అంటే లేదు, నేనైనా ఏం పట్టుకెళ్ళాను.
ఎందుకంటే చనిపోయిన వాడి పైకి పూచికపుల్ల కూడా పట్టుకెళ్ళలేదు తెలుసు. ఉన్నంత వరకు అనుభవించిందే మంద తప్ప పట్టుకెళ్ళటానికి ఏమీ లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడైతే ఆ అనుభవం, ఆ క్వశ్చన్స్, ఆ ఆన్సర్స్ అన్ని నాలోంచి నాకే రావటం మొదలైనయో, మానవుడు ఉండటానికి ఏం కావాలి? ఉండటానికి నీడ కావాలి, కట్టుకోవటానికి మంచి బట్టలు కావాలి, మరి భోజనం చేయడానికి ఆహారం కావాలి. ఈ కాస్త క్వాలిటీ లైఫ్ అనుకున్నప్పుడు ధనం మూలం ఇదం జగత్. భూప్రపంచం మీద రూపాయి లేకపోతే ఎందుకు పనికిరం కాబట్టి నిత్య జీవనం ఆనందంగా హాయిగా సాగటానికి సరిపడా డబ్బు సంపాదించుకోగలిగితేనే మిగతా కార్యక్రమాన్ని నడుస్తాయి. అందువల్ల ధనం మూలం ఇదం జగత్ అని చెప్పన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ధ్యాన మూలం ఇదం జగత్ అయిపోయింది. ఎందుకంటే ధ్యానం లేకపోతే ఎన్ని వందల వేల కోట్ల ఆస్తులు నీకు ఉన్నప్పటికీ కూడా మనసు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు, నిశ్చింతగా జీవనం ఉండటానికి వీల్లేదు. మరి 24 గంటలు కూడా రకరకాల టెన్షన్స్, అనారోగ్యంతో మరి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా తయారైపోయింది మానవ జీవితం అంతా కూడా. అలా కాకుండా మరి హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటే వ్యాపారం చేసేవాళ్ళైనా, వ్యవహారం చేసేవాళ్ళైనా నిత్య కార్యక్రమాల్లో మరి మన వ్యాపారం మనం చేసుకుంటూ కొంత డబ్బు గడించుకుంటూ తర్వాత టైం అంతా కూడా ఎక్కువ టైం ధ్యానాన్ని కేటాయించుకోలేనట్లయితే మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం. ఎందుకని మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం అంటే, ఎంత సంపాదించి పెట్టినప్పటికీ చెప్పుకోవటాకే తప్ప మనం అనుభవించేది ఎంత అయితే అనుభవించిందే మంద అవుతుంది, కానీ అది మించి మిగతా ఏది మంద కాదు. ఎందుకంటే మిగతా అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటమే. అది పిల్లలకా ఇంకొకరికా అనేది వేరే విషయాల్లో ఉంటాయి. అందువల్ల నా జీవితంలో కూడా ఎప్పుడైతే అలాంటి ఆన్సర్ నాకు వచ్చిందో ఇంకా చాలు అని చెప్పని సరిపెట్టుకుని, ఇంకా పిల్లలిద్దరికి అప్పటికే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయినాయి. బాబు ఏంటి నాన్న అని చెప్పంటే, మేము జాబుల్లో మా ప్రయత్నాలు మేము ఉంటాం, మీ స్పిరిచువల్ లైన్ ఎదగాలనుకుంటున్నారు కాబట్టి మీ నిర్ణయాన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నారు. అప్పుడే ఆ పాతలు తీసి కొత్తలు కట్టడం, అందుకని దాని పిరమిడ్ హౌస్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. అట్లా భౌతిక ప్రపంచంలో ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఎదుగుచ్చానో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంత సక్సెస్గా. అంటే పత్రిజీ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎన్ని కోణాల్లో, ఎన్ని విభాగాల్లో ఏ పనులు ఉన్నాయో అన్ని విభాగాల్లోనూ నేను మహానుభావులు. అంటే వ్యక్తిలో అంతర్గత్యాలు ఉన్నప్పుడు వాటిని బయటికి తెచ్చుకోవడానికి సరిపడిన అవకాశం రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది బయటకు ఉంటాయి. అలా అయినప్పుడు నాలో కూడా ఇంత సమర్థత ఉందా అనేది మనం తెలుసుకునే అవకాశాలు వస్తాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు వెలుగువాడు అని చెప్పిన ఒక సామెత వస్తుంది మనకి. అంటే ప్రపంచవ్యాప్తంగా లెక్కేసుకుంటే భారతదేశంలో జన్మించి ఇక్కడ చదువుకుని చక్కగా పై చదువులకి వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ దేశాల్లో కూడా భారతీయులు ఎంతగా రాణించారో మనందరికీ కూడా తెలిసిన విషయాలే. అందువలన ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఆధ్యాత్మికంగా భారతదేశం మూలం అవుతుందని చెప్పి ఎందుకు కనపడుతుంది అంటే, అనాదిగా ఎంతమందితోటి ఎన్ని విధాలుగా కొట్టబడినప్పటికీ కూడా ఈ రోజు కూడా భారతదేశం ఇంత సుస్థిరంగా ఉండగలిగింది అంటే కేవలం ఆధ్యాత్మిక మూలాలు కలిగి ఉండటమే వాటన్నిటికీ కూడా ప్రధాన కారణం అవుతుంది. అటువంటి మూలాలైనటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని మనం మరింతగా మనం పెంపొందించుకోగలిగితే మనం న్యాయం చేసుకుంటమే కాకుండా మన ద్వారా లోక కళ్యాణానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపబడటానికి అవకాశాలు బాగా కలుగుతాయి. అందువలన మరి పత్రిక ఇచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ ధ్యాన జగత్తు, శాఖ జగత్తు, పిరమిడ్ జగత్తు అనేది మన జీవితంలో కూడా అక్షరాలుగా పెట్టుకుని మరి అందరూ దీనిలో బాగా రాణించాలని చెప్పని నేను మరొకసారి కోరుకుంటూ, మరి అనుభవాలు అనుకున్నప్పుడు ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. ఇంత మీకు చెప్పాం. సపోజ్ సొసైటీ పరంగా ఉన్నాం, యజ్ఞాలు చేసాం, యాగాలు చేసాం, పెద్ద సర్వమత శాఖాహార సమ్మేళనాలు అనేటటువంటి చేసాం. పెద్ద ప్రోగ్రామ్స్ విజయవాడలో ఎన్నో చేయడం జరిగింది. విజయవాడకు మెగా ప్రోగ్రామ్ అంటే సపోజ్ 2002లో జ్ఞాన మహాయజ్ఞం విజయవాడలో నిర్వర్తింపబడింది. అది విజయవాడలో యజ్ఞం నిర్వర్తింపబడింది అంటే కర్ణాటక నుంచి కానీ వేరే రాష్ట్రాలు, వేరే జిల్లాల నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వటం కానీ, మరి భోజన వసతులు కానీ, ఇవన్నీ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలి అనేది అట్లా మొదలు పెడితే నిర్వహణ చేస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా పర్వాలా యజ్ఞం అయిపోయిన తర్వాత ఇంత సమర్థవంతంగా నేను కూడా చేయగలిగాను అంటే మన మీద మనకు తృప్తి, ఆనందం కలుగుతుంటాయి. అట్లాగే మరి ఎన్నెన్నో కార్యక్రమాలు మేము నిర్వర్తించగలిగాం. మరి ఈ రోజు తృప్తికరమైనటువంటి జీవితం జీవించగలుగుతున్నాం అంటే ఇంట్లో నేను కానీ, నా పిల్లలు కానీ, నా భార్య పద్మ మేడం కానీ, మరి అందరం కూడా ఒకే లైన్లో ఉంటాం. ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఇంటికి ఏ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సజ్జన సాంగత్యంలో మంచి విషయాలు మాట్లాడుకుంటాం తప్ప నువ్వెంత సంపాదించావు అనేటటువంటి టాపిక్లు పెద్దగా రావు. ఎందుకంటే సంపాదన ఎంతవరకు అంటే మానవుడు జీవించడానికి ధనం కావాలి కాబట్టి అంతవరకు సంపాదన. తర్వాత ఎదగటానికి ఏమిటి అని అంటే భౌతిక పరంగా ఎలా అయితే గౌరవప్రదంగా ఎదుగుతున్నామో ఆత్మపరంగా కూడా అంతకంటే మించి ఎదగాలనేటటువంటి లక్ష్యం ప్రతి మానవుడికి కావాలి. తప్పదు. మరి ఇవి ఇంకా అనుభవాలు అంటే ఒక అనుభవం చెప్తాను మీతోటి. ఒక రోజు సహజంగా ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేసి కాసేపు పడుకుంటాం, బయటకు వచ్చేది.
ఆ రోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నేను పడుకున్నాను, లేచి మామూలుగా వచ్చేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాం. ఏదో కొద్దిగా అనీజీగా ఉన్నట్టు ఫీల్ అయ్యాను. ఏమిటి కొద్దిగా అనీజీగా ఉంది ఈ రోజు అని చెప్పి అనుకుని ఊరికి అలా జస్ట్ కళ్ళు మూసి కూర్చున్నా. కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక వడ్రంగి మేస్త్రి కనుక చెక్కకి ఏదైనా బెద్దం వేయాలి అనుకుంటే బర్మా పెట్టి ఆ తల మీద ఒక బర్మా తిప్పటం, అదేమన్నా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. పూర్తి ఎరుపులోనే ఉన్నాను, అలా తిప్పుతున్నారు, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఏమిటి నా తల మీద ఎవరెలా తిప్పుతున్నారు అని కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తూ గమనిస్తూ ఉన్నాను. ఆ బర్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిపోయేసరికి శరీరం అంతా ఎలా ఉందని అంటే, నీళ్ళ డ్రమ్ములో నీళ్ళన్నీ కనుక ఉంచేస్తే ఖాళీ డ్రమ్ ఎలా కనపడుతుందో నా శరీరం అటువంటి ఉనికి నాకు అర్థం చేస్తుంది. అట్లా ఏమిటి ఎట్లా అయిపోయింది, నా శరీరం ఎట్లా ఖాళీగా కనపడుతుంది, ఏమో ఎవరో ఇలా నింపుతున్నారు, ఏమిటి అని చెప్పి నేను ఇట్లా గమనిస్తూ ఆలోచిస్తాను. ఏమిటని క్వశ్చన్ వేసరికి వెంటనే పక్కన ల్యాండ్ లైన్ రింగ్ అయ్యింది. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉండే కాబట్టి రింగ్ అయితే వెంటనే రింగ్ అవుతుంది. ఈ ఆలోచనగానే ఉంది, ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ల్యాండ్ లైన్ ఎప్పుడైతే రింగ్ అయిందో పక్కన తీసి హలో అని చెప్పానంట. హలో అనేసరికి ఏం బాబు ఏం చేస్తున్నావు అన్నారు భర్త గారు. ఏం చేస్తున్నాను సార్, ఏం చేయటం ఏంటి సార్, ఇప్పుడు నేను వచ్చి ఇలా కూర్చున్నాను, ఇలా కూర్చున్న కాసేపటికే మరి తల నుంచి ఎవరో ఒక బర్మా పెట్టి తిప్పుతున్నట్టుగా అనిపించింది. అదేమో లోపలికి వెళ్ళిపోతున్నా, నా శరీరం అంతా ఖాళీ డ్రమ్ము ఉన్నట్టుగా ఇట్లా అయిపోయింది. ఏమిటి సంగతి అంటే, ఏమీ లేదా నీ శరీరాన్ని పయ్యోళ్ళు పట్టుకుపోయారులే అన్నారు. అంటే అదేంటి సార్ నా శరీరం పయ్యోళ్ళు పట్టుకెళ్ళటం ఎందుకంటే, ఈ వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ నడుస్తున్నాయి భూమి మీద ఇప్పుడు. అంటే ఏ శరీరాన్ని ఏ విధంగా కొన్ని క్రిస్టల్స్ అవన్నీ పెట్టడం ద్వారా అంతర్గతంగా మరి ఆ ఎనర్జీస్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది తెలియదుగా నాకు. పచ్చనిజ అనే మాట మాత్రం ఏమీ లేదు, సింపుల్గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాయి. సూక్ష్మలోకవాసులు నీ శరీరంలో కూడా ఏదో క్రిస్టల్ పెట్టి పంపిస్తారు అన్ని చెప్పి ఫోన్ పెట్టారు ఆయన. ఎప్పుడైతే ఫోన్ పెట్టారో నేను కూడా ఫోన్ పెట్టాను. ప్రాక్టికల్గా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను మాత్రం కళ్ళు మూసుకొని ఇవన్నీ గమనిస్తూనే ఉన్నా. ఫోన్ పెట్టేశాను, మామూలు కళ్ళు తెరిచి చూసాను, నేను ఇక్కడ ఏమన్నాను మామూలుగా. అంటే అనుభవం నుండి చెప్తున్నాను. గురువులు సర్వాంతర్యామి అని ఎందుకు చెప్తామనంటే, ఎక్కడ ఏమి జరుగుతున్నప్పటికీ కూడా ప్రతిదీ గురువు యొక్క గమనికలో ఉంటాయి. ఆ విషయం మనం గమనించలేదు. కానీ ఇటువంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి మీతోటి ఈ విషయాన్ని జస్ట్ ఒక వేదం పంచగలిగాం. ఎందుకు నాలో ఇలా జరుగుతుందన్న క్షణమే ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి ఆయన ఆన్సర్ నాకు ఇవ్వగలిగారు అంటే, నా ప్రతి ఆలోచన గురువు దగ్గర స్పందన ఏ విధంగా ఉంటుంది. అందువల్లనే చైతన్యము అని చెప్పి అనుకున్నప్పుడు అనాదిగా మనం కనుక లెక్కేసుకున్నట్లయితే అహం బ్రహ్మస్మి అనేది ఒక స్టేట్మెంట్. వేదవాక్యాలు ఇవన్నీ కూడా వేద మహావాక్యాలు. అహం బ్రహ్మస్మి, తత్వమసి, మమాత్మ సర్వభూతాత్మ, ఇటువంటివన్నీ కూడా వేద మహావాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ ఇటువంటివి. ఎందుకని అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మ అయి ఉన్నాను. తత్వం అసి అంటే నాలో ఏ బ్రహ్మ పదార్థం అంటే ఏ చైతన్య పదార్థం అంటే అర్థం అవటం కోసం ప్రాణశక్తి అని చెప్పి అనుకుందాం మనం. అంటే నాలో ఏ ప్రాణశక్తి ఏ చైతన్యం అయితే ఉండి ఈ శరీరం కథలకు ఉపయోగపడుతుందో తత్వం అసి అని అంటే ఎసవాళ్ళలోని నీలో కూడా అదే ప్రాణశక్తి, అదే ఆత్మతత్వం, అదే చైతన్యం ఉందని చెప్పని మనం వేద మహావాక్యాలు అనాదిగా మనకు చెప్తూనే ఉన్నాయి. కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ, నీలో నాలో ఏ చైతన్యం అయితే ఏ ప్రాణశక్తి అయితే ఉందో సర్వభూతాత్మ అంటే సకల ప్రాణుల్లో కూడా అదే చైతన్యం ఉంది. అందువల్ల మానవుడు పరిణామ క్రమంలో అంచెలంచెలుగా ఎదగటానికి ఏ విధంగా అయితే వచ్చాడో భూమి మీదకి, భూప్రపంచం మీద ఉన్న ప్రతి జీవి వాటి యొక్క పరిణామ క్రమంలో అలాగే ఎదగటానికి వచ్చినాయి. అందువలన ఇంకొక జీవిని చంపి ఆహారంగా తీసుకుంటాం అనేది ప్రకృతి విరుద్ధం కాబట్టి పత్రిజీ శాకాహారం మాత్రమే ముందు చెప్పి మనం చెప్పడం జరిగింది అనమాట. వలన అట్లా ఈ అనుభవంలో ఉన్న అందరిలోనూ అదే చైతన్యం. కాబట్టి ఇది అనుభవపూర్వకంగా గురువులు గ్రహించారు కాబట్టి మనలో మన అంతర్గతంగా జరిగినటువంటి ప్రతి స్పందన గురువులకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ చైతన్యము అనేటటువంటి విశ్వవ్యాపితమైనటువంటిది. అది ఇంకా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాలి అంటే మరి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావు. మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్లో మన సిలబస్ చాలా ఎక్సలెంట్ సిలబస్. 18 గైడ్లైన్స్ ఇచ్చారు పత్రిజీ. మరి కాస్త అవకాశం ఉండి ఎదగాలనేటటువంటి వాళ్ళు ఆ గైడ్లైన్స్ అని ఒకసారి చదువుకున్నట్లయితే దానిలో మనకి ఎంతవరకు అర్థమవుతున్నాయి, మనకి ఎంతవరకు అర్థం కాలేదు. అర్థం కాని ఉంటే సీనియర్ మాస్టర్ ద్వారా అడిగి తెలుసుకుని ఇంకా మనం ఎదిగే ప్రయత్నం చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ సెపరేట్ పార్ట్. అది బాగా ఎదగాలనే వాళ్ళకి అది కూడా పెట్టుకోండి. అలా కాదులేండి మాకు ఎలా ఉంటే చాలు, ఏదో ఆరోగ్యంగా ఉంటే మా వ్యాపారంలో మేము ఉన్నాము అని సరిపెట్టుకుంటే ఉంటాయి. స్వేచ్ఛ, స్పిరిచువాలిటీ మీన్స్ ఇది పూర్తిగా ఫ్రీడమ్ అనేది. ఫ్రీడమ్ అంటే ఏమిటంటే ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కావాలి. ఈ భూప్రపంచం మీద సకల జీవులు స్వేచ్ఛగానే ఉన్నాయి, ఒక మానవుడు తప్ప. అందువలన ఎప్పుడైతే మనం అంత స్వేచ్ఛగా ఉంటామో ఎదగటానికి వీలుగా వస్తుంటుంది మనకి. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా ఆ స్వేచ్ఛ కావాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ మరి ఇలా అనుభవం చెప్పుకుంటూ వెళ్తే
చాలా చాలా అనుభవాలు వస్తుంటాయి. అలా కాకుండా మరి డౌట్స్ సందేహాలు కూడా ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవటానికి మా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ కూడా అడుగుతారని చెప్పి అన్నారు మేడం. అమ్మ మేడం గారు, మరి ఏమైనా డౌట్లు ఉంటే కాసేపు మనం మాట్లాడుకోవచ్చు. దాదాపు హాఫ్ అన్ అవర్ దాటింది కాబట్టి మనకి. అలాగే సార్, అలాగే. ఏమ్మా? థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా అవుతుంది చెప్పారు కదా, సార్. అనుభవాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో వస్తుంటాయి. అవును, అవును సార్. అందువలన ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. మనకి లేదంటే మరి వన్ వే ట్రాఫిక్ అయిపోతాయి కదా. అనుభవాలు మాస్టర్స్. చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏముంది, అనుభవాలు అయిపోతాయి అంతవరకే. అవును వాళ్ళ సార్. సందేహం నివృత్తి కావాలి కదా. అవునవును. మాస్టర్స్ విన్నారు కదా. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కానీ అడగండి, వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి నిమిషం విలువైంది మనకి. ఎంత తొందరగా మనం అడిగితే అంత అద్భుతమైన జ్ఞానం ఇస్తారు సార్. సార్ అనుభవాలు చెప్తూ ఉంటే వస్తూనే ఉంటాయి, కానీ అడగండి మీరు. మాట్లాడండి అమ్మా సరోజిని గారు. సార్ నమస్తే సార్. జూమ్ లో ఉన్న అవగాహన ఫోన్ చేస్తాను. అమ్మా చెప్పండి. సార్ నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చాను సార్. ఓకే అమ్మా. ఒక 4 నెలల నుంచి చేస్తున్నాను. రైట్. అయితే స్టార్టింగ్ లో చాలా తక్కువ టైం చేశాను. తర్వాత తెలిసిన వాళ్ళు కొంచెం ఎక్కువ టైం చేయాలి, 1 అవర్ 1 అవర్ అట్లా పెంచుకుంటూ వెళ్ళానంటే మార్నింగ్ 1 అవర్, మధ్యాహ్నం 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అలా చేస్తున్నాను సార్. ఓకే. చేసినంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది సార్. అనుభవాలు కూడా వచ్చాయి చాలా. అయితే ఇప్పుడు ఓకే. టైం లేదు కాబట్టి అనుభవాలు చెప్పట్లేదు, నా డౌట్ అడుగుతున్నాను సార్. చేసినంతసేపు బాగానే ఉంటుంది. మెడిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాపంచికంలో పడిపోతున్న కోపం ఎక్కువ వస్తుంది సార్. ఎలా తగ్గించుకోవాలి? అంటే సార్ ఒకరిలా సందర్భానుసారంగా కోపం రావచ్చు. అయితే ఆ, అది మనం డామినేట్ చేసే పరిస్థితిలో ఉండకూడదు. మనం దాన్ని అధిగమించే పరిస్థితిలో ఉండాలి. ఆ, అర్థమవుతుందా? అదే. అంటే ఆ, రాముడు కూడా కోపం వస్తుంది, కానీ ఆ, ఎంతవరకు ఆ కోపం ఎంతవరకు నటించాలో అంతవరకు నటించి దాన్ని వదిలేయాలి అంతవరకే. ఉమ్, కానీ కోపం అనేది మనం కాదు, సందర్భానుసారంగా ఏదైనా పరిస్థితుల్లో మన కోపం వస్తుంది. తప్పదు. మన ఆ, అబ్బాయి మనకి చెప్పిన మాట వినలేదు, బాబు చదువుకోరా అంటాం, వాడు చదువుకోవట్లే, కేకలు వేస్తాం, ఇంకా చదువుకోవట్లే, అదే దెబ్బ వేస్తాం. అయితే ఆ కోపం అదే సార్. పరిమితి. మరుక్షణంలో మనం ఏం చేస్తామంటే వెంటనే మళ్ళీ నార్మల్. నార్మల్ అయిపోతున్నాను సార్. అట్లా కోపం అవసరాన్ని బట్టి రావాలి, ఎంతసేపు ఉండాలి అంతసేపు ఉండాలి, వెంటనే దాన్ని వదిలేసి మళ్ళీ మనం బయటకు వచ్చేయాలి. ఓకే సార్. ఇది ధ్యానం చేయగా జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరిగిన కొద్దీ ఇటువంటివన్నీ కూడా మీలో ఏర్పడతాయి, సహజంగా వచ్చేస్తాయి. ఓకే ఓకే సార్. ఏందా? ఓకే సార్. సాధన మరి మన పెంచుకోండి, మంచి బుక్స్ బాగా చదవండి, ఓకే సార్. మన రెగ్యులర్ గా పిఎంసి చుట్టూ చూడండి. సార్, ఇంకా అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు ఇవే మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడినా బయట అంతా కూడా నెగటివే అనిపిస్తుంది, నెగటివే వినిపిస్తుంది, నెగటివే మాట్లాడాల్సి వస్తుంది. బయట వాతావరణం బయట ఉంటుందమ్మా, అది సమాజం కాబట్టి అలాగే ఉంటుంది. ఇప్పుడు వివేకానంద ఏం చెప్పాడు? సామాజిక వికాసం అని అంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలి? సామాజిక వికాసం వ్యక్తి నుంచి మొదలవ్వాలి. అవును, మనలో సామాజిక వికాసం సమాజం అని అంటే సమూహం, మానవుల యొక్క సమూహాన్ని సమాజం అని చెప్పి అన్నాం. కాబట్టి సమాజంలో మార్పు రావాలంటే ఎక్కడ మొదలవ్వాలి? వ్యక్తి నుంచి మొదలవ్వాలి. ఆ వ్యక్తి నేనే ఎందుకు కాకూడదు? అవును. కాబట్టి నాతోటే మొదలవ్వాలి. కాబట్టి మీరు ధ్యానం చేస్తూ జ్ఞానపరమైన అవగాహన పెంచుకుంటూ ఆ వ్యక్తిని నేనే అనుకోగలిగినప్పుడు, మిమ్మల్ని మీరు చక్కగా జ్ఞానవంతంగా స్థిరపరచుకోగలిగినప్పుడు మీ యొక్క వైబ్రేషన్ మీ చుట్టూ ఉండే వాళ్ళలో మార్పు తేవడానికి ఉపయోగపడతాయి. అంటే ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బురదలో పుట్టినప్పటికీ కూడా తామర పువ్వు తానికేమి అంటకుండా పైకి వెళ్ళి అది ఎంత ప్యూర్ గా ఉంటుంది? ఉంటుందా లేదా? అది బురదలో పుట్టొచ్చు, కానీ కాడ పైకి వచ్చేస్తే తామర పువ్వు ఎలా ఉంటుంది? ఎంతో పవిత్రంగా ఉంటుంది. అట్లాగే సమాజం ఎంత నెగిటివ్ గా ఉందా పాజిటివ్ గా ఉన్నా మనకు అక్కర్లా. మనకేం కావాలంటే మనం ఎంత ప్యూర్ గా ఉన్నాం, మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాం. దృష్టి ఎప్పుడు మన మీదే పెట్టుకోవాలి. ధ్యానం ముందు నేను ఎలా ఉన్నాను, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాను, నా ఆలోచనలు వచ్చిన మార్పు ఏమిటి, ఇట్లాంటి ప్రతిదీ మన మీద మనం నిఘా వేసుకుంటుంటే మన ఎదుగుదల ఏంటో మనకు అర్థమవుతూ వస్తాయి. ఎదుగుదల నిజంగా వచ్చినప్పుడు మీరు చేసే ధ్యానం యొక్క శక్తి తరంగాలు మీ చుట్టూ పాకినప్పుడు మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ వాళ్ళే మార్పు వస్తుంది. సామాజిక వికాసంలో వ్యక్తి నుంచి మొదలు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి నేనే ఎందుకు కాకూడదు అనుకున్నప్పుడు మనమే ముందుంటాం.
పత్రిక గారు అలా ఉండబట్టి ఇవాళ ఇన్ని లక్షల కోట్ల మందిని మోటివేట్ చేయగలిగారు ఆయన. అవును సార్, అవును, అదే నిజంగా మన ఆదర్శం. ఆదర్శం, అదే ఆదర్శం అవును, మనం. ఓకేనా? అవును, అవును సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ ఓకే, రైట్ అమ్మా. ఇంకా ఓకే సార్. సార్ అలాంటప్పుడు మౌనాన్ని ఆశ్రయించవచ్చు అంటారా? తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది నెగిటివ్ మాట్లాడకుండా ఉండటానికి తప్పనిసరిగా నెగిటివ్ మాట్లాడాల్సి వస్తుంది అని అన్నారు కదా మేడము. మనం అప్పుడు మాట్లాడొద్దు అనుకుంటే మౌనాన్ని ఆశ్రయించవచ్చు అంటారా? అట్లా అని కూడా కాదమ్మా. ఇప్పుడు పత్రిక గారు ఉన్నారు. పత్రిక గారు ప్రతి వ్యక్తిలో ఒక పాజిటివ్ ఒకటే ఆయన చూసేవాళ్ళు, అవును. నెగిటివ్ అసలు చూసేవాడు కాదు. నాకు బాగా అనుభవం ఏమిటంటే మనతో ఏదైనా ఒక వర్క్ చేయించుకోవాలి అని చెప్పినప్పుడు పత్రిక గారు వీడిలో ఉన్న గుణాలు ఏమిటి అనుకున్నప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మాత్రమే పరిగణలో తీసుకునేవాడు. వాడు సిగరెట్ కాల్చాడా, వాడు మందు తాగాడా, వాడు ఏం చేస్తున్నాడు, అసలు ఏవో పట్టించుకునేవాడు కాదు. ఈ వ్యక్తి ద్వారా సమాజానికి ఒక మంచి ఎంతవరకు జరుగుతుంది, ఓ 40% మంచి జరుగుతుంది, కానీ ఆ 40% నేను చూస్తాననేవాడు. అంటే వ్యక్తిలో ఉన్న మంచితనం మీదే ఆయన చూపు పడుతుంది తప్ప వ్యక్తిలో ఉన్న నెగిటివ్ ఏంటి అసలు ఆయన ఏనాడు పట్టించుకోవాలి నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో. అట్లా మనం కూడా వ్యక్తిలో ఒక మంచినే చూడాలి తప్ప చెడు అనేది చూసే స్థాయిలో మనం ఉండకూడదు. అర్థమైందా? క్లియర్ అయింది అనుకుంటాను ఆ సార్. స్థాయికి ఎదగదా టైం పట్టొచ్చు, నేను కాదని అన్నాను. ప్రతి వ్యక్తిలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి, అవును, అవును. రెండు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అనుభవాలు అంటే చెప్తున్నా. ఒకప్పుడు నాకు జ్ఞానరత్న అవార్డు ఇవ్వడం కోసం సారు ప్రయత్నం చేశాడు. ఎప్పుడు దాదాపు 2003లో అనుకుంటారు, దాదాపు 2002. అయితే నేను పదవుల కోసం రాలేదు కదా, జ్ఞానం కోసం వచ్చాను కదా అని చెప్పని నేను ఎస్కేప్ అయిపోయాను, దొరకలా. నెక్స్ట్ ఇయర్ మా పెద్ద అబ్బాయి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్టేజ్ మీద అనుకోకుండా అబ్బాయిని పరిచయం చేస్తుంటే ఆ పరిచయం చేసిన సందర్భంలోనే జ్ఞానరత్న అవార్డు రాఘరావుకి ఇస్తున్నాను చెప్పి డిసైడ్ చేశాను. నేను అన్నా, సార్ నేనేం పదవుల కోసం రాలేదు సార్, పొగడ్తల కోసం రాలేదు, నేను ఆత్మజ్ఞానం కోసం వచ్చానని చెప్పి సార్ చూడన్నా. సార్ వెంటనే ఏమన్నారంటే, ఇవాళ ఒక పొగడ్తనే స్వీకరించలేనటువంటి నువ్వు రేపు పొద్దున విమర్శను ఎలా స్వీకరించగలుగుతావు? కాబట్టి ముందు పొగడ్తను స్వీకరించు, తర్వాత విమర్శను కూడా అదే స్థాయిలో స్వీకరించు, తర్వాత శుభాశుభ పరిత్యాగి అని భగవద్గీత ఎలా అయితే చెప్తుందో నువ్వు అలాగే ఈ మానవమానాలకు అతీతంగా ఎదగాలయ్యా, అది సరైనటువంటి ఆత్మజ్ఞానం అంటే అని చెప్పి చెప్తాడండి. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి నెగిటివ్ ఏది పాజిటివ్ ఏది తెలిసిందా లేదా? అంటే ముందు పాజిటివ్గానే పెరగాలి, ఒకటినే తీసుకో, తర్వాత విమర్శను కూడా స్వీకరించు, తర్వాత రెండింటికి అతీతంగా ఎదుగు. అది నిజమైనటువంటి ఆత్మజ్ఞాని యొక్క లక్ష్యం అనమాట. ఎవరైనా నన్ను గురించి అనుకోవచ్చు, వాడు ధన్నాసిరా 24 గంటల ధ్యానం అని చెప్పి ఊరి మీద పడి తిరుగుతున్నాడు అని అనుకోవచ్చు. అలా అంటాం వాడి వ్యక్తిత్వానికి తార్కాడు. మనకి పోయింది ఏముంది? ఒకడు పొగడొచ్చు నన్ను, ఒకడు పొగినంత నేను పెద్ద పొంగిపోయింది లేదు, ఇంకొకటి నన్ను విమర్శించవచ్చు, తిట్టవచ్చు. వాడు తిట్టాడు కాబట్టి నేను పొంగిపోయింది లేదు. శుభాశుభ పరిత్యాగి అని భగవద్గీత చెప్పబడింది. అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు బహిర్గతం చేసుకుంటున్నారు. నాకు వచ్చేది లేదు, నాకు పోయేది లేదు, నేనుగానే ఉంటానా లేదా? స్వీకరించినప్పుడు అవి నన్ను ఇబ్బంది పెడతాయి. అర్థమైందా? అదమ్మా. అంటే రాదుకు తీవ్రత పెరిగిన కొద్ది ఇవన్నీ అర్థమవుతూ వస్తుంటాయి మెల్లిమెల్లిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత ఇంకా నెక్స్ట్ అండి ఎవరు? మంచి మంచి సినిమాలు చూస్తుంటారు పిల్లలు, ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు సినిమాలు కూడా చూడాలి, కూడా కదమ్మా. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి, ఉదాహరణకి బొమ్మరిల్లు, భగీరథ, ఇలాంటి సినిమాలు మానవుడికి ఎంతో కనువిప్పు కలిగించేటటువంటి సబ్జెక్టులు అందులో వస్తుంటాయి. అలాంటి సినిమాలు 1-2-3 సార్లు చూస్తుంటాం. అసలు దానిలో అంతర్గతంగా ఏముందో స్టడీ చేస్తుంటాం. మన జీవితంలో మన ఎదగటానికి ఆ సబ్జెక్ట్ మనకి ఎట్లా ఉపయోగపడుతుందని మనం లెక్కేసుకుంటాం. ఎన్ని రకాలుగా మనం మెరుగు చేసుకోవచ్చు సినిమాలు కూడా. అందువల్ల జీవితం అనేది అన్ని రకాలుగా ఆనందం, 64 కళలు అని చెప్పి అన్నారు. ప్రతి కళ మనం తీసుకోవాల్సింది జీవితంలో. ఓకే అమ్మ, చెప్పండి. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే సార్. అమ్మా చెప్పండి. నమస్తే అండి సార్. చాలా విషయాలు చక్కగా చెప్పారు. ఒక ప్రవాహం లాగా సాగిపోయింది సార్. అద్భుతమైన విషయాలన్నీ మాకు జ్ఞాన రూపంలో అందించారు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, సత్ప్రవర్తన అంటే మంచి, అలాంటి ప్రవర్తన కూడా సత్కర్మే అవుతుందా? సత్కర్మ అనుకున్నప్పుడు ఆ సత్ అనే పదంలోనే మనకు తెలుస్తుంది అది కదా. సత్ప్రవర్తన అన్నాం. సత్ప్రవర్తన అంటే ఒక మంచి ప్రవర్తన. కాబట్టి మానవుడి ఫస్ట్ ఎలా ఎదగాలంటే ఒక సజ్జనుడుగానే, సజ్జన సాంగత్యంలోనే, సజ్జన సాంగత్యం అన్నప్పుడే ఈ సత్ అనే దానికి మనకు తెలుస్తుంది అక్కడ.
కాబట్టి సత్ప్రవర్తన ముందు మనం ఎలా జీవించాలి అంటే సత్ప్రవర్తన సత్కర్మ అనే అర్థం ఏంటంటే మన ద్వారా భూ ప్రపంచంలో ఎదటి వ్యక్తికి కానీ ఎదటి జీవికి కానీ అపకారం లేనటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది సత్ప్రవర్తన అని చెప్పి చెప్తాం. అది మన మాట ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ పక్క జీవికి అపకారం జరగదు. సార్ అర్థమవుతమ్మా? సార్ సార్ ఏ అర్థమవుతుంది. జీవికి మన మాట ద్వారా కానీ మన చేతుల ద్వారా కానీ ఇంకొక జీవి హింసింపబడకూడదు, బాధపడకూడదు. అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు. దాన్ని సత్ప్రవర్తన అని చెప్పి అంటాం. సత్కర్మ అని అంటాం. మనం చేసే పనుల ద్వారా కూడా ఇంకొక జీవి హింసింపబడకూడదు. అట్లా ఓకే సార్, థ్యాంక్ యూ ఇదంతా సార్. కూడా భగవద్గీత మీరు గట్టిగా చదవగలిగినప్పుడు భగవద్గీతలో మనకి కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. నాకు తెలిసి భగవద్గీతలో లేదంటే లేదు. చక్కగా భగవద్గీతని చక్కగా మీరు చదివితే ఒక పామరుడికి పామరుడి యొక్క అర్థాన్ని ఇస్తుంది భగవద్గీత. పండితుడైన వాడికి పండితుడికి సరిపడే అర్థాన్ని కూడా భగవద్గీత ఇస్తుంది. అంత చక్కగా ఉంది. అంటే కర్మ అని అంటే కర్మ సిద్ధాంతం అనేది గొప్ప సబ్జెక్ట్. అది నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు ఎదగటానికి కర్మ సిద్ధాంతం అర్థం కాకుండా ఎదిగాను అంటే జీరో అని చెప్పొచ్చు. ఫస్ట్ భూమి కర్మభూమిగా ఉంది కాబట్టి అసలు కర్మ అంటే ఏమిటి, ప్రతి కర్మ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, సత్కర్మ చేస్తే సత్ఫలితాలు మనకి ఎలా అనుభవిస్తున్నాం, దుష్కర్మ చేసినప్పుడు దుష్ఫలితాలు ఎలా అనుభవిస్తున్నాం. ఇవి రెండింటి నుంచి అతీతంగా వెళ్ళాలంటే నిష్కామ కర్మ అనేది ఎలా వచ్చింది, అది లోతైన సబ్జెక్ట్ అమ్మ అదంతా కూడా. అర్థమైందా? సత్ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే సత్కర్మ సత్ప్రవర్తన అన్నప్పుడు మన మాట ద్వారా మన చేతల ద్వారా మన పక్కన వాళ్ళకి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఉంటే అది సత్ప్రవర్తన అవుతుంది మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. సార్ మీరు బుక్లు కూడా రాశారు. ఆ బుక్స్ ఎలా రాయటం జరిగింది, అది ప్రేరణ, అది చెప్పండి సార్. ఆ పుస్తకం అమ్మ నిజానికి కొద్దిగా నేను ఎంత గట్టిగా వర్క్ చేస్తానో చిన్నప్పుడు చదువుకోలేదు కాబట్టి పెన్ను పేపర్ అంటే అంత భయం కూడా, అంత దూరం కూడా. అయితే ఒకరోజు అనుకోని సందర్భంలో ఒక మెడిటేటర్ దగ్గర నుంచే సారు మేమంతా కలిసి పర్యవేక్షణ చేస్తున్న మూమెంట్లో సార్ అన్నారనమాట. ఎందుకంటే ఒక మంచి పక్కా థర్డ్ ఇయర్ మాస్టర్తో పాటు కలిసి తిరుగుతున్నాం. ఆ తిరుగుతున్నప్పుడు ఏమేమి సందర్భాలు పత్రిక ఏం గమనించారు నాకైతే తెలియదు. వెంటనే అన్నారు, ఎంతో మంది ధ్యానం చేస్తున్నారాయా, నా మూడో కాని ఓపెన్ అయింది అంటారు, లోకాలన్నీ చూడగలుగుతాం అంటారు, ఇంటర్ గ్యాలక్టిక్ మెడిటేషన్ కూడా వెళ్ళి వచ్చామంటారు. కానీ భౌతిక ప్రపంచంలో ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలి ఏమిటి అనేది అర్థం కావట్లేదయా, అది మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా పోతుంది. రాఘవరావు నువ్వు అర్జెంటుగా కామన్ సెన్స్ మీద ఒక ఆర్టికల్ రాయమని చెప్పారు ఒక సందర్భంలో. రాస్తే అలాగే సార్ అని చెప్పని వెంటనే కామన్ సెన్స్ అనే దాని మీద. అయితే నాకేంటంటే అలవాటు, ఏదైనా పని చేయాలంటే ముందు వచ్చి 10 నిమిషాలు కళ్ళు మూసి ధ్యానంలో కూర్చుంటే నేను ఏమి రాయాలనుకుంటున్నానంతా ఆటోమేటిక్ జనరేట్ అవుతుంటుంది. వెంటనే పెన్ను పేపర్ చేసి రాయటం అలవాటు నాకు అట్లా. అలాగే ఆ రోజు కూడా కామన్ సెన్స్ అనే దాని మీద ఒక ఆర్టికల్ రాసి మన జ్ఞాన జగత్ మ్యాగజైన్ పంపడం జరిగింది. దానిలో వచ్చేసింది. అది సార్ చూసి చాలా బాగుంది ఆర్టికల్, దీన్ని ఇంకా పొడిగిస్తావా అని అన్నారు. అంటే కామన్ సెన్స్ గురించి ఎంత చెప్పినా పొడిగించేది ఏముంటుంది సార్, సందర్భానంగా మనం సందర్భాలు చెప్పడం తప్పనంటే సరే కానీ అయితే ఇటువంటి ఆర్టికల్స్ నాకు ఇంకో 2-3 ఆర్టికల్స్ కావాలన్నారు. 2-3 ఆర్టికల్సే కదా అని చెప్పని రాసి పెట్టి ఒక 5-6 ఆర్టికల్స్ రాసి సార్ చూపించాం. చాలా బాగున్నాయి అని అంటూ, ఇది జ్ఞాన జగత మ్యాగజైన్కి వెళ్తే ఏ నెల కానీ ఇలా డివైడ్ అయిపోతున్నాయి, నాకు ఇవన్నీ కలిసి పుస్తకం రూపంలో రావాలి కాబట్టి నీ జీవిత అనుభవాలు ఏంటంటే బుక్ రాయమని చెప్పి అప్పుడు అన్నారు. ఒకేసారి బుక్ రాయాలంటే అవి రాస్తామని అనుకునేవాడిని ఏమో. ఎప్పుడైతే 5-6 ఆర్టికల్స్ రెడీ అయిపోయాయో ఒక్కొక్కటి రాసుకుంటూ ఇంకా నా జీవితం ధ్యానానికి ముందు ఏమిటి తర్వాత ఏమిటి అనేది పెట్టుకుంటూ అనుభవాలని కలిపి వచ్చిందమ్మ బుక్. అదే యోగ జీవితం అనేటటువంటి పుస్తకం. లేదా పుస్తకం వచ్చి కూడా ఒక 7 ఏళ్ళు అయిపోయింది. 2016-17 వచ్చినట్టుంది బుక్. అది యోగ జీవితం. పద్మ మేడం రాసిన బుక్ ఏమో పద్మపత్రం ఇవాంబ సార్, అది ఆవిడకి వచ్చిన బుక్. అది నా ద్వారా వచ్చిన బుక్ యోగ జీవితం. కానీ ఎంతో మందికి ఆ బుక్స్ వల్ల కొత్త వాళ్ళనే కాదు సార్, పాత వాళ్ళకి కూడా ఎంతో మందికి అది ప్రేరణ కలిగిస్తున్నాయి. అంతే కదా మరి. సార్ ప్రతి ఒక్కరిని వారి అనుభవాల్ని బుక్ రూపంలో రాయమంటానికి కూడా కారణం ఇదే కావచ్చు కదా సార్. అవును, అంటే ఇప్పుడు మరి మనం రామాయణం చదివినా మహాభారతం చదివినా యోగుల జీవితాలు ఎన్ని పుస్తకాలు మనకు ఉన్నప్పటికీ కూడా అప్పట్లో యోగత్వం పొందిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చదవబట్టి మనం కూడా ఆ రూట్లో ఎదగాలని మనం ఎలా అయితే అనుకుంటున్నామో మన జీవితాలు మన రాబోయే తరాల వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి. అది పత్రిక యొక్క ఆంక్ష. అందుకని జ్ఞానంలో అందరూ కూడా పుస్తకాలు రాయమని చెప్పి చెప్పడం అనేది దానిలో ఉంటుంది. మన 18 గైడ్లైన్స్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది, మన జీవితానుభవాలన్నీ కూడా గ్రంథ రూపంలో బయటికి రావాలి అనేటటువంటి మనకు ఉంది కదా అట్లా. సార్ పత్రిజీని అంటే అన్ని లక్షణాలు సార్వి ఆదర్శంగా తీసుకోవాలనుకుంటాం. మీకు బాగా నచ్చినది ఏంటి సార్ సార్లో ఉన్న లక్షణాలలో? సార్లో బాగా నచ్చింది అనేది చెప్పడం
అసలు నచ్చన ఏమైనా ఉన్నాయా అంటే ఏ- ఏ- ఏమీ లేవని చెప్పి చెప్పు. అంటే సారీ చెప్పాలంటే ఒకటి చెప్పొచ్చు. ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే మైత్రి భావన. మైత్రి భావన సారు పత్రిక పెద్దపేట ఎందుకు వేశారంటే మైత్రి భావనకి దేహపరమైన బంధుత్వాల్లో తల్లి తండ్రి భార్య బిడ్డ ఈ వ్యత్యాసాలన్నీ మనకు కనపడతాయి. మన పిల్లలు అనుకోమా మనకు చెప్పినట్టే వినాలనుకుంటాం. అర్థమైందా? కానీ ఒకసారి దేహ విరమణ చేసి పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిచయాలన్నీ పైలోకంలో ఎలా ఉంటుందంటే మైత్రి భావంతో ఉంటాం. సూక్ష్మ లోకాల్లో వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరాలతో ఉన్నప్పుడు మైత్రి భావన అంటే పైతరి దేహం ఉండదు కాబట్టి దేహపరమైన బంధుత్వాలు పైలోకాల్లో ఉండవు. కానీ పరిచయాలు ఉన్నాయి కాబట్టి స్నేహపూర్వకంగా మైత్రి తత్వంతో పైన ఉంటాం. పైన ఏ మైత్రి తత్వం అయితే ఒక ఆత్మకి ఇంకొక ఆత్మకి ఉంటుందో ఆ మైత్రి తత్వం కింద కూడా రావాలా అని చెప్పి అని అంటారు. అది చాలా గొప్ప విషయం. అంటే తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా బిడ్డ అయినా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో అరమరిక లేకుండా మనం మాట్లాడుకుంటాం. ఓపెన్నెస్ వస్తుంది. ఆ ఓపెన్నెస్ లో మనం ఎంతో తేలిగ్గా ఉండటానికి వీలవుతూ వస్తాయి. జ్ఞానపరంగా ఎదగటానికి ఎంతో వీలవుతూ వస్తాయి. స్ట్రెస్ అనేది మనిషి మీద ఏమాత్రం ఉండదు. అందువల్ల మైత్రి భావన అనేది చక్కని సాంప్రదాయం. బాగా నచ్చుందమ్మా అది. నేను గురువుని పెద్దవాడిని అని కానీ నువ్వు నా దగ్గరికి వచ్చేవాడు చిన్నవాడు కానీ ఈ వ్యత్యాసం ఎప్పుడు చూసేవాడు కాదు. వీలుంటే పిరమిడ్ హౌస్కి ఆయన వచ్చినప్పుడు రావయ్య పడుకుందాం ఏం పోయిందని ఒక మంచం మీద ఇద్దరు పడుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. అట్లా అంత ఫ్రీగా అంత ఫ్రెండ్లీగా నేను ఏ ఆర్గనైజేషన్ ఏ గురువును కూడా ఈ విధంగా నేను చూడలేం ఎక్సెప్ట్ పత్రిక. మైత్రి భావన అది. అందువల్లే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు. ఆయన ఎక్కడే ఉపన్యాసం మొదలు పెట్టినా ఎంత ధ్యాన మహాయజ్ఞంలో కూడా ఆయన ఉచ్చారణ ఫస్ట్ రావటమే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు. విన్నారు కదా మీరంతా. అది ఎందుకని మై డియర్ ఫ్రెండ్స్ అంటున్నారు? అది మనందరం కూడా స్నేహపరమైనటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో ఓపెన్నెస్ వస్తుంది. ఫ్రెండ్లీగా ఉంటాకి వీలవుతూ వస్తాయి. ఇంట్లో కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే తారతమ్యాలు లేకుండా ఇంట్లో మన కుటుంబ సభ్యులు కూడా స్నేహపూర్వకంగా ఉండటం వలన అరమరికలు లేకుండా చక్కగా బాగుంటుందమ్మా అటువంటి వాతావరణం ఉంటే. అది అనిపించిన వాడికి అర్థమవుతాయి. పత్రిక దగ్గర చాలా గొప్ప లక్షణం అది. ఎప్పుడు కూడా నేను పెద్ద నువ్వు తక్కువ ఎక్కువ తక్కువ లేని ఏనాడు లేవు ఆయన దగ్గర. అదే మనం కూడా అలవాటు చేసుకుని సభ్య సమాజంలో మిగతా వాళ్ళు కూడా అలాగే మనం ఉండాలి. ఎంతో మంది గురువుల్ని కలిశారు. ఆ గురువులకి పత్రికారికి తేడా ఏంటి సార్? మీరు ఎంతో మంది గురువుల్ని కలిశారు. అవును. ఆ గురువులకి పత్రికారికి మధ్య వ్యత్యాసం ఏమిటి? వ్యత్యాసం అంటే కంపారిజన్ అనేది ఉండకూడదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పక తప్పదు. ఎందుకంటే నేను ఇంతవరకు చూసినటువంటి ఆర్గనైజేషన్స్ ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పటికీ కూడా గురువు ఏం చెప్తాడంటే నేనేం చెప్తే నువ్వు అదే కింద వాళ్ళకి చెప్పాలి అనేది ఉంటుంది. అంటే నీ సొంత పెత్తనాలు పనికిరావు, సొంత మాటలు పనికిరావు అని చెప్పి చెప్తారు. కానీ పత్రిక గారి దగ్గర ఉన్నటువంటి ఏకైక లక్షణం ఏంటంటే నేను గురువునే కాదు, మీ స్వేచ్ఛే మీ గురువు. మరి మీరేంటి సార్ అంటే జస్ట్ లైక్ ఐఎమ్ ఏ గైడ్ మాస్టర్ అంతవరకే. నీ తెలియని విషయం అడిగితే చెప్పడం వరకే నా డ్యూటీ. ఐఎమ్ ఏ గైడ్ మాస్టర్. అయితే ఇంకోటి ఏమిటంటే స్పిరిచువాలిటీ మీన్స్ ఇది ఫ్రీడమ్, స్వేచ్ఛ. అందువల్ల మీరు అన్ని ఆర్గనైజేషన్ వెళ్ళండి, తిరగటానికి నీకేం కావాలో అవన్నీ తీసుకోమని చెప్పి చెప్పేవాడు. ఇంత ఫ్రీడమ్ నేను ఎక్కడ చూడలేదు కూడా, వినలేదు కూడా ఇంతవరకు మనకి. అర్థమైందా? అంత స్వేచ్ఛ ఇచ్చారు పత్రిక గారు. అందరి దగ్గరికి వెళ్ళమని అన్నారు. నేను చేసిన దానిలో పత్రిక గారి దగ్గరికి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత విపස්සనాకి వెళ్ళడమని పంపించారు నన్ను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళడమని పంపించారు నన్ను. నాకు అర్థం కాల. అదేంటి సార్ నేను ఎన్నో తిరిగి మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ నన్ను ఎందుకు బయటికి పంపిస్తున్నారంటే నీకు అవసరం ఉంది వెళ్ళవయ్యా అని చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసి వచ్చాను, విపස්සనాలో చేసి వచ్చాను. విపස්සన హైదరాబాద్లో సాగర్ వెళ్ళే రోడ్లో ఉంటుంది, అక్కడ చేశాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోసం నేను బెంగళూరు వెళ్ళి చేసి వచ్చాను. నేను అప్పుడు వచ్చిన తర్వాత అడిగాను, ఎందుకు సార్ నన్ను మళ్ళీ బయటకు పంపిస్తాను మీరు అని అడిగితే, నువ్వు 100 మంది క్లాసులో ఉంటారా, నువ్వు క్లాస్ చెప్తుంటావు, ఎవరో లేచిన విపස්සన చేశాను అంటారు. విపස්සన ఏంటంటే నీకు తెలియకపోతే నువ్వు వాళ్ళకి ఏం చెప్పగలవు? అందువల్ల అన్ని రకాల విద్యలు తెలియాలి, అన్నీ మనం గమనించగలిగి ఉండాలి అని చెప్పి అప్పుడు వివరణ ఇచ్చారు. దానికి అంత ఫ్రీడమ్ ఇచ్చిన గురువు ఎక్కడా లేదు. ఎవరన్నా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే జన సంఖ్య తగ్గుద్ది అనుకుంటారు, ఏమి నాకు తెలియదు. కానీ బట్ పత్రిక దగ్గర అది లేదు. అంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇది మిగతా ఆర్గనైజేషన్కి పత్రిక దగ్గర ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఇది. థ్యాంక్ యూ సార్. పశుపతి మేడం మాట్లాడండి. నమస్తే సార్, చాలా అద్భుతంగా చెప్పారు. నాకు కొన్ని క్లారిటీస్ నేను తీసుకోగలిగాను వాటిలో నుంచి. చాలా సంతోషం. వస్తున్నారా సార్? ఉజ్జయిని. ఓకే, అందరం అక్కడ కలుసుకుందాం హ్యాపీగా.
అలాగే అలాగే ఓకే సార్, థ్యాంక్ యూ. గారు ఉజ్జయిని పద్మ మేడం కూడా వస్తున్నారు, ఇద్దరు వస్తాం. ఓకే ఓకే. ఓకే అమ్మా. సరోజిని గారు మాట్లాడండి. Thank you. సార్ మళ్ళీ ఒక డౌట్ సార్, ఇప్పుడు విపස්සన గురించి చెప్పారు కదా, అవునమ్మా. అయితే ఇంతకు ముందు నేను ఒక వీడియో చూశాను సార్, అందులో విపස්සన గురించి అంటే కొత్తగా నాకు తెలియదు ఇంతకు ముందు. ఒక 10 days లో మనలో ఉన్న నెగటివ్స్ అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా తీసేస్తారు. అక్కడ 10 days ట్రైనింగ్ లాగా ఉంటుంది, విపස්සన చేస్తే బాగుంటుంది అనేసి విన్నాను. ఆ, అయితే నాకున్న ఈ ఎక్కువ కోపాన్ని తీసేసుకోవాలంటే మెడిటేషన్ తో అయితే పోవట్లేదు, విపස්සనాకి వెళ్తే బెటర్ ఏమో అనిపించింది సార్. అయితే విపස්සనాకి కాదమ్మా. ఎవరైనా వెళ్ళొచ్చా సార్? సార్. అంటే ఎట్లా కదమ్మా, విపස්සన అనేది సత్యనారాయణ గోయంక గారు దానికి ఫౌండర్. సత్యనారాయణ గోయంక గారు ఫౌండర్. అది విపස්සన అంటే అర్థం ఏంటంటే పాడి భాష. అది పස්සన అంటే చూపు, విపස්සన అంటే దివ్య దృష్టి. దివ్య దృష్టి. దానికి పత్రిజీ మనకి ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే, విపස්සన అనేది చెప్పని ఆ కోర్సుకు వెళ్ళినప్పుడు వాడు కూడా మొదటి 3 రోజుల పాటు శ్వాస మీద ధ్యాస చెప్తారు. 3 రోజులు అయిపోయిన తర్వాత మౌనంలో ఉండాలి పూర్తిగా. 10 రోజుల పాటు కోర్సు అంటే కోర్సు మొత్తం మౌనమే, ఏం మాట్లాడటానికి వీలేదు. టైం ప్రకారం భోజనం, తర్వాత సాధన. రోజు మొత్తం మీద సుమారుగా 10 గంటల సేపు సాధన ఉంటుంది. అంటే 2 గంటలు అట్లానే మళ్ళీ బ్రేక్ ఇవ్వటం, మళ్ళీ 2 గంటలు అట్లా ఉంటుంది. అయితే మనలో ఏదో తీసేస్తారనే మాట మాత్రం పచ్చాబద్ధం. మనలో నాకేది ఓకే ఓకే కావాలంటే నేను దాన్ని ఉంచుకోవాలి, నాకేది అక్కర్లేదు. ఒకళ్ళ వాస్తవం ఇంకో సృష్టికర్త అనేది అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. అర్థమైంది? ఓకే సరళంగా చేయాలంటే చేయొచ్చు. మొదటి 3 రోజుల పాటు శ్వాస మీద ధ్యాస ఉంటుంది. తర్వాత ఏంటంటే నఖశిఖ పర్యంతం ఇది నేను కాదు అనేటటువంటి భావన కలిగిస్తారు. అది పత్రిక ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, సత్యనారాయణ గోయంక గారు నఖశిఖ పర్యంతం అంటే దేహం వరకే పరిమితం చేసి ఆయన చెప్పగలిగారు తప్ప, నిజానికి మనకి స్థూలంగా కనపడే ప్రపంచం కాకుండా సూక్ష్మంగా ఉండేది కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. అవన్నీ చూసే స్థాయికి ఎదిగితే అది నిజమైనటువంటి విపස්සన అవుతుంది, థర్డ్ ఐ అవుతుంది. కాబట్టి కొద్ది క్లారిఫై చేశారు అక్కడ. అది నేర్చుకోవాలండి. అందువలన విపස්සన కోర్సుకు వెళ్ళినా ఒక మౌనం మాత్రం పాటిస్తాం. సిస్టమేటిక్ ఎలా ఉంటుందో చూడాలంటే చూడొచ్చు. కానీ జ్ఞానపరమైన అవగాహనలో మాత్రం పత్రిజీ కంటే మించిన జ్ఞానం ఇంకెక్కడ దొరకదని చెప్పి గంటాపదంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర చేరైనా ఇది సాధన చేయొచ్చు కదా సార్? సాధన ఎక్కడైనా చేయొచ్చు అమ్మా. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నా జీవితంలో నేను ఎన్నో ఎక్స్పెరిమెంట్లు నేను చేశాను. ఎందుకంటే ఆహారం లేకుండా ఉండొచ్చా లేదా. ఆహారం అంటే ఏంటి? ఓన్లీ ఫ్రూట్స్. నాకు బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్సే, లంచ్ అయిన ఫ్రూట్సే, డిన్నర్ అయిన ఫ్రూట్సే. క్లాసులు మొత్తంగా తిరుగుతూ చెప్పే రోజుల్లో కూడా సంచి దగ్గర తెచ్చుకుంటే సంచిలో ఒక అరజన అరటిపళ్ళు, ఒక బొప్పాయి, 2 కమలాలు వేసుకునేవాడిని. ఇంకా అదే నా భోజనం 40 రోజుల పాటు. అంటే అన్నం తినకుండా ఉండగలనా లేదా, జస్ట్ ఫర్ ఒక ఎక్స్పెరిమెంట్. అలా ఉండిపోయావు 40 రోజుల పాటు. నా మనసులో ఏమైనా కోరికలు రావటం కానీ, ఉండలేకపోతున్న ఫీలింగ్ లేవు. అలాగే మౌనం ఉంది. 40 days మౌనంలో ఉండాలి. ఏం చేయాలి మౌనంలో? సాధన, పుస్తకాలు చదువుకుంటాం తప్ప ఇంకో పని ఉండేది కాదు. అట్లా మౌనం ఉండగలనా లేనా, అట్లా ప్రతిదీ మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. చేయటం ద్వారా మన విల్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. రైట్, నేను ఏదైనా సాధించగలను అనేటటువంటిది మన మీద మనకి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఎట్లయితే వస్తుందో, వచ్చినప్పుడు అపారంగా మనం ఎదగటానికి వీలవుతూ వస్తాయి. అది దానికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఎవరో మనలో నుంచి ఏదో తీసేస్తారని మాత్రం ఉట్టి అపోహ. భగవద్గీత చెప్పినా, బుద్ధుడు చెప్పినా, బుద్ధుడు అప్పో దీపోభావ అన్నాడు. భగవద్గీత ఉద్ధరే ఆత్మనాత్మానం అంటే ఎవడు వాడే ఉద్ధరించుకోవాలి తప్ప మరి ఎవరు రారు. అర్థమైంది? ఇలాగా చేయాలంటే వెళ్ళి చేసి రావచ్చు, తప్పేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా. అంటే సార్ ఇంకా ఇక్కడ సార్ చెప్పినవి అవి మనం ధ్యానం సాధన ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు, పుస్తకాలు ఎంత చదవగలిగితే అంత, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇలాంటి మాస్టర్స్ అనుభవాలు వింటూ మీ జ్ఞానాన్ని తీసుకుంటూ, పిఎంసిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా అన్నింటికీ సమాధానం దొరుకుతాయి కదా సార్. అవునమ్మా, అవును. ఇవాళ కొత్త వాళ్ళు మాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. సార్ మేము జ్ఞానం నేర్చుకోవాలనుకుంటామని చెప్పని అంటారు. జ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్నాం అనగానే స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూడమని చెప్తారు. ఎందుకంటే యూట్యూబ్ అంటే వాళ్ళందరికీ తెలుసు. స్పిరిచువల్ రియాలిటీ ప్రపంచంలో దీనికంటే మించిన సీడీ లేదు, 1 hour సీడీ. ఎందుకంటే మన మాటలతో చెప్పేదానికంటే కూడా వాడు విజిబుల్గా ఉంటుంది కాబట్టి అది చూస్తూ అది వినగలిగితే అసలు జరుగుతుంది.
ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఏంటంటే స్పిరిచువల్ రియాలిటీ చూడమని చెప్పి చెప్తారు. సజ్జన సాంగత్యం అంటే ఏమిటి అంటే పిఎంసీ ఛానల్ చూడమని చెప్పి చెప్తాం. ఎంత వర్క్ లోడ్ తగ్గిందంటే అంత వర్క్ లోడ్ తగ్గింది ఇప్పుడు మాకు. ఎస్ సార్. పిఎంసి వచ్చిన తర్వాత ఇంకా మనం బాగా అంత తగ్గిపోయింది. జ్ఞానం వాడు కూడా పిరమిడ్ హౌస్లో ఇంకా క్లాసులు కూడా అక్కర్లేదు, ఆపేయమని చెప్పి ఎప్పుడు 5-6 ఏళ్ళు అయిపోయింది. అవును. మరి ఆపే ఏం చేయాలంటే ఓన్లీ కౌన్సిలింగ్స్. ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయండి అంతవరకు, ఇంకేం చెప్తావు నువ్వు అని చెప్పని అన్నారు. అందువల్ల ఇప్పుడు క్లాసులు కూడా ఆపేసాము. ఇది చుట్టుపక్కల అన్నీ జరుగుతున్నాయి, అది వేరే విషయం. ఇప్పుడు నా ఫైనల్ ఏమిటంటే ఒక వ్యక్తి జీవన్ముక్తుడిగా చెప్పాను కదా, ఇప్పుడు ఏజ్ ఫ్యాక్ట్ కానీ ఇంకోటి కానీ అన్ని అనుభవాలు అయిపోయినాయి. నాకేం కావాలంటే ఒక జీవన్ముక్తుడిగా ఎలా జీవించాలి, దేనికి బందీగా లేకుండా ఉండగలిగి ఉండాలి, అది హైయెస్ట్ అనమాట కదా. అట్లా Yes, sir. రైట్ చెప్పండి. ఇంకా ఎవరైనా అడుగుతారా మాస్టర్స్? మనకి సమయం అయిపోవచ్చింది. అందరూ డౌట్ లేవు సార్. నిజం చెప్పాలంటే మీరు అన్నింటికి క్లారిఫై ఇచ్చారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని Right. ఇచ్చారు, అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మాస్టర్స్ Okay. అందరూ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పిఎంసి బాయ్ సార్. పిఎంసి డిజిటల్ యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక్కసారి క్లాస్ కి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. జూమ్ లో వీక్షిస్తున్నవారు, యూట్యూబ్ లో వీక్షిస్తున్నవారు చూడండి. సార్ యొక్క జీవిత అనుభవాలని సార్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పత్రి సార్ రాఘవరావు సార్తో ఎలా గైడెన్స్ ఇచ్చారు, సార్ దాన్ని ఎలా తీసుకున్నారు, సార్ అనుభవ జ్ఞానాన్ని అంతా ఈ రోజు మనకి సింపుల్ గా చెప్పారు. మరి మనం కూడా ఎంతవరకు ఆచరిస్తున్నాము, ఏ మాస్టర్ చెప్పినా మనం ఎంత సాధన చేస్తున్నాము, ఎంత ఆచరణలో పెట్టుకున్నాము, మన నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటున్నాయి, మనం వినే ఎలా ఉంటున్నాయి, చూసే ఎలా ఉంటున్నాయి, ఇవి మనం ప్రతి ఒక్కరం మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఆచరించుకుంటూ ఆచరింపచేస్తూ ముందుకు సాగుదాం. ఏమంటారు? చక్క ఈ 40 రోజులు మనకి వచ్చిన అద్భుతమైన అవకాశంగా మార్చుకుందాం. 40 రోజులకి ముందు 40 రోజుల తర్వాత మనలో ఎటువంటి మార్పులు వచ్చినాయో మనకి మనం గమనించుకుందాం. ఎవరికి చూపించే అవసరం లేదు. మనలో ఉన్న మార్పులు మనకి మనం వస్తే చాలు, ఆటోమేటిక్ గా ఈ బయట పడుతూ ఉంటాయి. మల్లెపూలని దాచిపెట్టి ఉంచినంత మాత్రాన ఆ వాసన బయటికి రాకుండా ఉంటుందా? మల్లె వాసనైనా ఏ వాసనైనా. పద్మ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. బొల్లిముంత పద్మ గారు చెప్పండి మేడం. పద్మ అండి నా పేరు. నేను 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే ఏప్రిల్లో విపస్సనకి వెళ్ళొచ్చాను. బాగుంది ధ్యాన ప్రచారం అంటే మా ఊర్లో చెప్తా ఉంటా. అక్కడ ఏదన్నా అన్నప్పుడు బాగా అనిపించి మానేద్దాం అన్నట్టు ఉంటది. అప్పుడు ధ్యానంలో కూర్చొని సార్ని అడిగేదాన్ని. పత్రి సార్ నాతో మాట్లాడతారు. మా ఊర్లో కొన్ని నెలలు నేను ధ్యానం చేశాక కనిపించి నువ్వు అందరికి చెప్పు అంటే నాకు భయం వేసి నేను చెప్పలేదు. చెప్పకపోయేసరికి మళ్ళీ 2 నెలలకి మళ్ళీ కనిపించి నీకేం పర్లేదు నేనున్నాను చెప్పు నువ్వు బయటికి వెళ్ళి అంటే ఇంకా బయటికి వెళ్ళి చెప్పినప్పుడు ఏదన్నా విషయం అర్థం కాక వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు ఏడ్చేదాన్ని ధ్యానంలో కూర్చొని. నాకు బాధగా ఉంటుంది సార్, వాళ్ళు ఏం ధ్యానం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొచ్చింది అది అన్నప్పుడు అంటే నీకేం పర్లా నీకు నేను తోడున్నాను వెళ్ళు అనేవారు. ఇప్పుడు అంత భయపడ్డ నాకు ఇప్పుడు నేను విపస్సనకి వెళ్ళి వచ్చాక అక్క మాకు ధ్యానం నేర్పించు, నువ్వు చేసుకుంటున్నావు కదా నీకు ఆరోగ్యం బాగుంది కదా అంటే నాకు ఎంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు క్లాసులు పెట్టిస్తాను. మరి గుంటూరు నుండి మాస్టర్లను పిలిపించి, గుంటూరు దగ్గర మాకు అది ఎంతో ఆనందం. ఇప్పుడు ఏ ఊరమ్మా గుంటూరు దగ్గర? ఏం చెప్పారు? భీమినేని వారిపాలెం అని చిన్న విలేజ్. ఓకే. ఒక్కదానిగా మొదలయ్యి ఇప్పుడు ఒక 20 మంది దాకా రోజు చేసేవాళ్ళు అయ్యారు. 80 మంది దాకా క్లాస్ వినడానికి వచ్చేవాళ్ళు అయ్యారు. నాకు రోజు రోజుకి ఎంతో ఆనందం అనిపించింది. అంటే ఇప్పుడు నేను ధ్యానంలోనే కాకుండా విడిగా కూడా ధ్యాన స్థితిలో ఉంటుంది నా బాడీ. ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటది. ఎంతో ఆనందం అనిపించింది. ఏ ఆలోచన నాకు రాకుండా ఎప్పుడు ధ్యానంలో ఉండగలుగుతున్నా. హాయి అనిపిస్తుంది. నాకు ఈ జన్మ దొరికినందుకు సార్కి నేను రుణపడి ఉన్నాను అనిపించింది. నా రాఘవరావు సారు
చెప్తున్నాడు కదా ఏదో ఆ, రాయాలనిపిస్తే రాయమని. పెన్ను ఉమ్, చూస్తే నాకు రాయాలనిపించింది. ఉమ్, అది ఒకసారి అన్నారు, పెన్ను చూస్తే రాయాలంటున్నావు కదా, కళ్ళు మూసుకుని ధ్యానంలో పెన్ను ముందు పెట్టుకొని రాసేయి, ఏం చెబుతారో సార్లు వాళ్ళే చూసుకుంటారు అన్నారు. ఉమ్. అది రాస్తా మేడం, చదివి వినిపించేదా? చదవండి అమ్మా, సింపుల్ గా తొందరగా. చిన్న ఆటో రైటింగ్. చెప్పండి చెప్పండి. నాకన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడు, నన్ను మించిన వస్తువు గాని మనిషి గాని లేదు ఈ ప్రపంచం. నేను ఈ ప్రపంచానికి ధ్యానం నేర్పించడానికి వచ్చాను. నాకు సహకరిస్తున్న నా శరీరానికి కృతజ్ఞతలు. ఎవరు ఏమి అనుకున్నా నువ్వు ఆనందంగా ధ్యానం నేర్పించు. ఓర్పు సహనంతో ఉండు. మానవ జన్మ లభించింది, అమూల్య ధర్మము లభించింది. ఈ జన్మని సార్థకం చేసుకో, నీ జన్మ ధన్యం అవుతుంది. ధ్యాన ప్రచారం చేస్తున్న ఈ శరీరానికి కృతజ్ఞతలు. నిన్ను నువ్వు తెలుసుకో, నీకన్నా గొప్ప ఈ జన్మ. కళ్ళు మూసుకొని రాశాను మేడం. నిన్ను నువ్వు తెలుసుకో, ఆ ఈ జన్మ దొరకటం గొప్ప వరం. మానవ జన్మలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ నీవు జ్ఞాన ప్రచారం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకా ఇంకా నువ్వు మారాలి, ఇంకా నేర్చుకో. అన్నిటికన్నా జ్ఞానం గొప్పదని ఈ లోకానికి పరిచయం చేస్తున్న నీకు కృతజ్ఞతలు. ఈ మెసేజ్ ఇస్తున్న చిన్నదానివైనా నీకు నమస్కరిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇది రాసా మేడం. బాగా రాశారమ్మా. అంతే కదా, ఫస్ట్ మనమేంటి అన్నది మనకి తెలిసినప్పుడు ఇతరులకి చెప్పగలుగుతాం. మనమేంటి అన్నది మనకి తెలియనప్పుడు ఇతరులకి చెప్పలేము కదా. మనకి మనమే గొప్పవారు. మనం ఎవరికన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. కాదు, మన స్థాయిలో మనం ఉండాలి. ఎవరి స్థాయి వారికి. చాలా బాగా రాశారు. చక్కగా రాసుకుంటూ ఉండండి ధ్యానం చేసుకునేటప్పుడు. తర్వాత ఇలాంటివన్నీ కొన్ని అయిన తర్వాత ఒక పుస్తకం లాగా ముద్రించుకుందరు. సార్ మనకి చెప్పిన 18 ఆదర్శ సూత్రాలలో ఒకటి మన ధ్యానానుభవాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పుస్తకం ముద్రించాలి. థ్యాంక్ యూ మేడం, చక్కగా షేర్ చేసుకున్నందుకు. అంటే ఇప్పుడు మీరు విపాసన చూశారు, ఇది చూశారు కాబట్టి తెలిసింది. సార్ ఎందుకు చెప్తారంటే అన్ని సంస్థలకి వెళ్ళండి అనేసి మనకి తెలుస్తుంది. ఎక్కడ ఏది వెళ్ళినా చివరికి మన లక్ష్యం ఏమిటి? మన ఆత్మ ఉన్నతియే కదా. ఏ సొసైటీకి వెళ్ళినా, ఏ గురువు చెప్పినా, ఎక్కడున్నా మన ఆత్మ ఎదుగుదలకి మనం ఏం చేస్తున్నాము అన్నదే ప్రధానం. ఈ మానవ జన్మ తీసుకోవటం కోసం నిజంగానే చాలా పైలోకాలలో ఎదురు చూస్తూ ఉంటారంట. అది వెళ్ళొచ్చి చూసిన వారికి అనుభవంలో ఉంది. అంతే కదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అందరూ చక్కగా తప్పనిసరిగా ఎంత వీలైతే అంత ధ్యాన సాధన చేసుకుందాం, పుస్తకాలు చదువుకుందాం, అనుభవాలు విందాం. పిఎంసి డిజిటల్లో కూడా మనం భాగస్వాములం అవుదాం. అందరమే పిఎంసికి మన వంతు సహాయ సహకారాలు అందిద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా రేపు ఇదే సమయానికి ఉదయం 5 గంటలకి ఒక 10 నిమిషాలు ముందుగా జాయిన్ అయిపోతాము. మన అనుభవాల జ్ఞానాన్ని అందరం విందాము, పంచుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకొకసారి మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మళ్ళా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.